వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ కన్వీనర్ విశారదన్ మహారాజ్ గారు ఉన్నారు. నమస్కారం విశారదన్ మహారాజ్. నమస్తే పవన్ గారు. విశారదన్ మహారాజ్ గారు, బహుజనులకి రాజ్యాధికారం కోసం కావచ్చు, లేకపోతే బహుజనుల హక్కుల కోసం కావచ్చు, మీరు మా భూమి రథయాత్ర అనేది 6 నెలల క్రితం స్టార్ట్ చేశారు. 1,00,000 కిలోమీటర్లు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా. అవును. ఎక్కడ దాకా వచ్చింది అది? మా భూమి రథయాత్ర ఆదిలాబాద్ నుంచి ప్రారంభమైంది. ఉమ్, ఆదిలాబాద్ జిల్లా అంతా పూర్తి చేసుకొని కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశించి జగిత్యాల జిల్లా కూడా దాదాపు అయిపోయింది. ఒక 20% మిగిలింది. అది అది కూడా ఎప్పుడు అయిపోవాలి. అసలు కరీంనగర్ జిల్లా మొత్తం ఈ పాటికి పూర్తి అయిపోవాలి. కానీ మధ్యలో ఈ 42% రిజర్వేషన్ల విషయం ఒకటి, ఆ తర్వాత ఒక పెద్ద వరదలు వర్షాలు ఒక 1 మంత్ భయంకరంగా అవును. ఉండే, అట్లా దాదాపు 2.5 నెలలు కొంచెం అటువైపు పోవాల్సి వచ్చింది. మెయిన్గా ఈ 42% రిజర్వేషన్స్ సమస్య, అది కూడా మా సమస్యే కదా. మా బీసీ సమాజం యొక్క రాజ్యాంగ హక్కులకి ఇప్పటికీ నోచుకొని ఒక పరిస్థితిలో నుంచి దాని మీద కాస్త దృష్టి పెట్టాలని. ఎక్కడ దాకా వచ్చింది 42% రిజర్వేషన్స్? ఎక్కడ దాకా వచ్చిందంటే వాస్తవానికి 42% రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఇంత ఘోరంగా అవమానించిన ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో లేడు. బీసీలకి ఆనాడు రాజ్యాంగపరంగా సంపూర్ణ భద్రత లేని అంశం అది. ఎస్సీ ఎస్టీలకేమో రాజ్యాంగ భద్రత ఉంది, బీసీ రిజర్వేషన్స్కేమో రాజ్యాంగ భద్రత లేదు. దానివల్ల ఏవో అక్కడక్కడక్కడ కమిషన్లు రికమెండ్ చేస్తే ఏదో ఆయా రాష్ట్రాల్లో 10%, 20, 30 అట్లా అక్కడక్కడ కొన్ని కొన్ని రంగాల్లో, అది రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలలో, కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలో కూడా నామమాత్రమే. ఉమ్, అట్లాంటి ఈ పరిస్థితుల్లో 42% అనే అంశం తెర మీదకి వచ్చింది. అది ముఖ్యమంత్రి ఆనాడు రేవంత్ రెడ్డి తన ఎన్నికల వాగ్దానంలో శత్రువుని రాజకీయంగా సమాధి చేయడానికి అనేక ఆయుధాలు వాడుతుంటారు. బీసీలకు కూడా ఒక 42% అనే కత్తి తీసిండు. దాంతో కేసీఆర్ మీద పోరాటంలో భాగంగా దాన్ని తెర మీదకి తీసుకొచ్చాడు. ఈ 42% అంటే దీనికి ప్రాతిపదిక ఏంటి? ఆ, అంటే జనాభా ప్రాతిపదిక ఇది? జనాభా ప్రాతిపదికనే అనుకున్నారు, కానీ జనాభా ప్రాతిపదిక కూడా కాదు. ఉమ్, ఎందుకంటే జనాభా ప్రాతిపదిక పోవాలంటే దాదాపు 50%, అవును. అందులో జాయిన్ అయిన ముస్లిమ్స్ తీసేసిన 52% పైన బీసీలు ఉంటారు. ఉమ్, ఓన్లీ బీసీసే. అలాంటి బీసీలకి మరి 52% అంటే 42%. కానీ కొంతవరకు రావాలనుకున్నాడో ఏమనుకున్నాడో 42 దాకా వచ్చిండు. ఈ 42% రిజర్వేషన్ల అంశం దాన్ని 9th షెడ్యూల్లో పెట్టాలనే ప్రతిపాదన మాది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని 9th షెడ్యూల్ అనే అంశాన్ని జోలికే పోకుండా దాన్ని ఇక్కడ చట్టాలు జీవోలు తీసుకొచ్చి హైకోర్టులో, సుప్రీంకోర్టులో అన్ని చోట్ల దాన్ని తీసి అవతల పడేశారు. అంటే ఒక బిల్లు మాట పంపించారు చెప్పాలి, కదా రాష్ట్రపతి దగ్గర పెండింగ్. రాష్ట్రపతికి బిల్లు పంపించడం, అది మేము అనేక ఉద్యమాలు సెమినార్లు నిర్వహించి జస్టిస్ ఈశ్వరయ్య గారు, చిరంజీవి గారు కలిసి ఒక డ్రాఫ్ట్ తయారు చేసి ప్రభుత్వానికి నివేదిస్తే అది గవర్నర్కి పంపించారు. అంతవరకు బాగానే ఉంది. కానీ మొక్కుబడిగా కాగితం పంపడం కాదు కదా. రాజ్యాంగపరంగా రిజర్వేషన్స్ ఎప్పుడైతే చట్టబద్ధత అవుతాయో అది యాక్చువల్గా హక్కు. అనేక రాష్ట్రాల్లో ఇలాంటి జీవోలు తీసి అనేక రాష్ట్రాల్లో కొట్టుడు పోయిన చరిత్ర మన ముందు ఉన్నది. అది తెలిసి కూడా, అది అంత స్పష్టంగా తెలిసి ఇంత డ్రామా చేయడం ఏంటి? దానికి బీసీ సంఘాలు ఆమోదం వేయడం ఏంటి? బీసీ సంఘాలు రేవంత్ రెడ్డి నెత్తి మీద లక్షల లీటర్ల పాలు పోయడం ఏంటి? విజయ డైరీ పాలు మొత్తం 3 రోజులు పోశారు రేవంత్ మీద. అన్ని డైరీ పాలు పోయాల్సిన అవసరం ఏంటి? అనేక రాష్ట్రాల్లో, బీహార్లో, మిగతా రాష్ట్రాలలో, ప్రతి రాష్ట్రంలో ఎవరైతే ఈ విధంగా చట్టాలు తీసుకొచ్చారో బీసీలకి రాష్ట్ర ప్రభుత్వం, ఆ చట్టాలన్నీ కొట్టుడు పోయినాయి. ఒక్క తమిళనాడు 9th షెడ్యూల్ మాత్రమే శాశ్వతంగా ఉంది. అవును. కోర్టుల సమీక్షకి సంబంధం లేకుండానే అది నిలబడింది. ఎందుకంటే 9 షెడ్యూల్లో ఉంది కాబట్టి ఇబ్బంది కాబట్టి ఏం లేదు. 280 దాకా 9th షెడ్యూల్ ఉన్నాయి, ఏది టచ్ చేయలేదు ఇంతవరకు. ఉమ్, మరి అంత పకడ్బందీగా ఉన్నప్పుడు నిజంగా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే అది 100% 9th షెడ్యూల్లో పెట్టడానికి అతను యుద్ధమే చేయాలి మోడీతో. తన పోరాట కార్యక్షేత్రం అంతా ఢిల్లీ కేంద్రంగా చేయాలి. ఆయనకున్నాయి 270 ఎంపీలు, 60 పైన ఉన్నాయి ఉమ్, ఎన్డీఏకి, అదే ఇండియాకి. ఎన్డీఏకు 350 ఉన్నాయి. మరి 270, 69 దాకా ఉన్నప్పుడు ఇండియా ఎంపీలు, ఈ ఎంపీలందరి దగ్గరికి పోయి వాళ్ళ యొక్క ఆమోదం తీసుకొని
రే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ దగ్గరికి పోయి పార్లమెంట్లో 99 100 ఎంపీలు ఉన్నాయి. ఆ 100 ఎంపీలతో పార్లమెంట్లో ఒక యుద్ధం చేసి ఆ 270 ఎంపీలని ఆమోదింపజేసుకొని ఇండియా కూటమి బీజేపీ ఎన్డీఏలో ఉన్నటువంటి బీసీ ఎంపీలు దాదాపు 150 మంది ఉన్నట్టు తెలుస్తుంది. ఆ ఎంపీలతోటి ఆమోదం తెలుసుకొని ఇవన్నీ చేసి ఆ బిల్లుని ఆమోదం చేసేటట్టుగా చేస్తే రేవంత్ రెడ్డి చరితార్థుడయ్యేటోడు. ఓకే. ఇందులో ఈ రేవంత్ రెడ్డి సర్కారు బీసీ బిల్లుకి సంబంధించి ఆల్రెడీ ఆమోదించి అక్కడ పంపించింది. అది ఉమ్, పెండింగ్‌లో ఉంది. తర్వాత ఉమ్, ఆర్డినెన్స్ కావచ్చు, లేకపోతే జీవో నంబర్ 9 కావచ్చు. ఉమ్, ఇవన్నీ కూడా వీళ్ళ ప్రయత్నము. ఇందులో ఉమ్, చిత్తశుద్ధి లేదు అనేది మీ ఆరోపణ. అవును. అయితే రెండోది బీజేపీ వాళ్ళు బీసీ స్టాండ్ తీసుకున్నారు. ఉమ్, బీఆర్ఎస్ కూడా రేవంత్ రెడ్డిని తప్పుపడుతుంది. వీళ్ళ రోల్ ఏంటి ఇందులో? మరి ఎందుకంటే మెజారిటీ కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. వాళ్ళ రోల్ ఏముంది ఇందులో? ఇక్కడ ప్రధానంగా రెండు విషయాలు పవన్ గారు. ఒకటి ఏంటంటే వాగ్దానం ఇచ్చింది రేవంత్ రెడ్డి. కామారెడ్డి ఒక డిక్లరేషన్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి వాగ్దానం ఇవ్వడం జరిగింది. మరి వాగ్దానం ఇచ్చిన రేవంత్ రెడ్డి ఆ సమస్యని పరిష్కరించాల్సిన బాధ్యత అది. ఏ రైట్. బీసీలు అడగలేదు. హ్మ్. సరే మాకు ఆలోచన వచ్చినప్పుడు మేము పోరాడేటోళ్ళం, అది వేరే విషయం. ఎన్నికల ఆ, స్టంట్ ఇది. తను ఇదంతా ఇచ్చిండు. మీరు చెప్పేది. తను ఇచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిండు. ఒక ముఖ్యమంత్రి హోదాగా పార్లమెంటు వేదికగా తన పార్టీకున్న 100 ఎంపీలు, ఇండియా కూటమి 260 ఎంపీలు, తద్వారా పార్లమెంటు కార్యక్షేత్రంతో యుద్ధం చేస్తే చట్టం ఆమోదం అవుతుందా? లేకపోతే బీసీలు రోడ్ల మీద పడితే అవుతుందా? ఆయన 9th షెడ్యూల్ కోసం పోరాడాల్సి ఉండే, అది జరగలేదు. కానీ ఇప్పుడు మీరు అడుగుతున్నది ఏంటి? బీజేపీ పార్టీ పాత్ర ఏంటి అన్నారు. చేయవలసిన రాజు బీజేపీయే. బీజేపీ ప్రధానమంత్రే దీన్ని పూనుకొని మొదలు పెట్టాలి. కానీ బీజేపీ చేయాలి అంటే మేము బజార్లో పడితే మమ్మల్ని లాఠీలతో కొట్టి చంపుతారు. ఢిల్లీ పోతే బజార్లో పడేసి కొడతారు. ఫుట్పాత్ రాజకీయం అవుతుంది, ఫుట్పాత్ పోరాటం అవుతుంది. కానీ ఇది చేయాల్సిన ముఖ్యమంత్రి వాగ్దానం ఇచ్చింది కాబట్టి తానే నెత్తి మీద వేసుకొని పోరాడితే దానికి తోడు మా ప్రజా యొక్క శక్తిని ఏమైనా యాడ్ చేయొచ్చు. తాను ముందు వరుసలో నిలబడాలి, రెండు రకాలుగా నిలబడాలి. దేశవ్యాప్తంగా తన కాంగ్రెస్ పార్టీకి ఉన్న కోట్లాది మంది ప్రజల్ని బజారుకి తీసుకురావాలి. ఇది వీధి పోరాటం, ఇది ఒక పోరాటం. తనకు ఉన్నటువంటి ఇండియా కూటమి 260 ఎంపీలని పార్లమెంటులో యుద్ధం చేయించాలి. దానికి మొదటి వరుసలో 99 మంది కాంగ్రెస్ ఎంపీలు యుద్ధం చేయాలి. దీనంతటిని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి ఒక దేశవ్యాప్త నైతిక ప్రజా పోరాటం ఒకవైపు, పార్లమెంటు పోరాటం ఒకవైపు జమిలీగా 2 యుద్ధాలు చేస్తే అది తెలంగాణకి 9th షెడ్యూల్లో పడుతుంది. అదే చట్టం దేశవ్యాప్తంగా ఆదర్శమైంది. కానీ రేవంత్ రెడ్డి ఒకవైపు తెలంగాణలో అణగారిన వర్గాల బీసీలకు సంబంధించిన ఈ చట్టాన్ని ఏదైతే 42% ఉన్నదో దీన్ని ఇష్టం వచ్చినట్టుగా ఇంకా చెప్పాలంటే అసలు బీసీలని కాలుతోటి తంతునడు, ఆడుకుంటున్నాడు, ఫుట్బాల్ లాగా ఆడుతున్నాడు. ఫుట్బాల్ లాగా ఆడే అంత దారుణమైన చట్టాలు తీసుకొచ్చి ఆయన చుట్టూ బీసీలు, ఆ బీసీలు ఏనాడు 9th షెడ్యూల్ గురించి మాట్లాడలే. మేము ప్లస్ ఈశ్వరయ్య గారు, జస్టిస్ ఈశ్వరయ్య గారు, చిరంజీవి గారు, మన కొంతమంది మిత్రులు అందరం కలిసి 9th షెడ్యూల్ తప్ప మరొక మాట మాట్లాడలే. అదే డ్రాఫ్ట్ బిల్లు తయారు చేసిన వారు జస్టిస్ గారు కాబట్టి తయారు చేయించినాం. ఇక ఆయన కాదనలేని పరిస్థితుల్లో ఇంకొంతమంది లీగల్ సెక్రటరీతో ఎవరితో చేయించుకున్నారో ఆ కాగితాలు పంపించిండు. అంతవరకే మొక్కుబడిగా కాగితాలు పంపిండు. కానీ అది చేయించాలి. ఆనాడు జయలలిత, కరుణానిధి వాళ్ళంతా ఢిల్లీలో కూర్చొని పని అయిన దాకా అక్కడి నుంచి ఇక్కడికి అంటే పార్టీలతో సంబంధం లేకుండా లేకుండా DMK, అందరూ అందరూ కలిసి కలిసి ఈయన JSC ఇంతవరకు లాగా ఒక ప్రిలిమినరీగా ఒక అఖిల పక్షము కూర్చోబెట్టలేదు. ఉమ్. ఆ తర్వాత అఖిల పక్షాన్ని తీసుకొని పోయి దేశ ప్రధాని కలవలేదు, రాష్ట్రపతిని కలవలేదు, వీధి పోరాటాలు రోడ్లది చేయలేదు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో చేయలేదు, ఇండియా కూటమి చేయలేదు. ఇక్కడ మేము ఆరోపించేది ఏంటంటే ఇన్ని చేసి చివరికి రేవంత్ రెడ్డి చేసింది ఏంటి? చివరికి వెనక్కి వచ్చి మళ్ళీ కోర్టు చెప్పినట్టుగా మళ్ళీ చట్టాన్ని మార్చి 22 అని చివరికి 17.5% పనికిరాని 450. ఇప్పుడు ఒక్కొక్క జిల్లాలో బీసీలకు ఒక 500 రావాలనుకోండి, సర్పంచులు బీసీలకు ఒక 500 రావాలి, 50 వచ్చినాయి అక్కడ. 500 ఎక్కడ, 50 ఎక్కడ? అంటే ఇంత ఒక్కొక్క జిల్లాలో 1000 దగ్గర ఒక 200, 1000 రావాల్సిన చోట 500 రావాల్సిన చోట ఒక 100, కొన్ని చోట్ల శూన్యం. ఇంత ఘోరమైన అంటే సర్పంచ్కి పోటీ చేసి ఒక చాతుర్వర్ణ వ్యవస్థ ఈ దేశంలో ఉన్నటువంటి ఇండియన్ కాస్ట్ సిస్టమ్, బ్రాహ్మణీయ చాతుర్వర్ణ ఆధిపత్య వ్యవస్థలో
శూద్రులకి రాజకీయంగా విద్యాపరంగా ఏది స్థానం లేదు. అవును. దీన్ని రాజ్యాంగం అందరినీ సమాన హోదా ఇవ్వడానికి ఒక ప్రపోజల్ తీసుకొచ్చి ఇన్ని చేసింది. ఇది జరిగిన నేపథ్యం. మరి రేవంత్ రెడ్డి మేము సర్పంచులు అయ్యే అవకాశం ఇయ్యడా? కనీసం ఒక బీసీలు సర్పంచులు కావడానికి, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కావడానికి ఒక 9th షెడ్యూల్లో పెట్టించే ఒక ఏదైనా ఒక సత్యాన్ని, ఒక ట్రూత్ని, చరితార్థుడిగా సత్యాన్ని నిలబెట్టాలంటే ప్రపంచాన్ని వ్యతిరేకించాలనే నిర్ణయం తీసుకోవాలి మనిషి. ఎందుకు? ప్రపంచం ఎప్పుడూ అబద్ధాలతో నిండి ఉంటుంది. సత్యాన్ని యుద్ధం చేసేటోడు చరితార్థుడిగా నిలబడాలంటే ప్రపంచాన్ని ఎదిరించి యుద్ధం చేయాలి. ఆ స్థాయికి పోయినప్పుడు పని అవుతుంది. అంతేగాని తూతూ మంత్రపు చట్టాలు తీసుకొచ్చి బీసీలని 2 కోట్ల మంది బీసీల యొక్క ఆత్మగౌరవాన్ని మొత్తాన్ని దెబ్బతీసి రేవంత్ రెడ్డి చరిత్రహీనుడైపోయింది ఈరోజు. అంటే విశారద్ మహారాజ్ గారు ఇప్పుడు కాంగ్రెస్ లైన్ ఒక టైం లైన్ మనం చూస్తే కామారెడ్డి డిక్లరేషన్ ఫస్ట్ తీసుకొచ్చారు. అంతకుముందు ఏ పార్టీ కూడా ఆ నినాదంతో వెళ్ళలేదు. కామారెడ్డి డిక్లరేషన్ తీసుకొచ్చారు, బీసీలకి రిజర్వేషన్ల గురించి అనౌన్స్ చేశారు. తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత బిల్లు ఆమోదమైంది, పంపించారు, రాష్ట్రపతి దాకా వెళ్ళింది. తర్వాత ఆర్డినెన్స్, తర్వాత జీవో నెంబర్ 9. అంటే ఒకటి కాకపోతే ఇంకోటి, ఇంకోటి కాకపోతే ఇంకోటి, ఒక ప్రయత్నం రేవంత్ రెడ్డి సర్కారు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అదే చెబుతున్నారు. అయితే మీరు ఎట్లా చూస్తున్నారు ఈ బహుజనుల హక్కుల కోసం పోరాడుతున్న విశారద్ మహారాజ్ అట్లా దృష్టి పవన్ ఏంటి? గారు, నేనేమంటున్నంటే మీరు చేసే ప్రొసీజర్ ఏదైతే ఉందో మేము ముందే చెప్తున్నాం, ఇది మొత్తం రాంగ్ ప్రొసీజరు. ఓకే. 9th షెడ్యూల్ మాత్రమే ఇది పరిష్కారం అని న్యాయ కోవిదులు, బ్యూరోక్రాట్స్, సామాజిక ఉద్యమకారులు లాంటి హ్మ్. మేము కలిసిన వేదిక నుంచి 9th షెడ్యూల్ తప్ప నువ్వు ఏ రూట్లో పోయినా అది కొట్టుడు పోతుంది. హ్మ్. ఏ రూట్లో పోయినా కూడా అది అబాస్ పాలై అట్టర్ ఫ్లాప్ అవుతుంది, కోర్టుల ముందు ఇజ్జత అంటే పోతుంది. దశల వారికి దానికి మొత్తం ఎక్కడ చూసినా కూడా అడ్డంకులు ఎదురవుతున్నాయి కదా దీనికి. ఎందుకంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ చేయాలి, వీటిలన్నిటికీ అట్లా టైం కాదు లైన్ పవన్ గారు, ఉంది. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా. హ్మ్. ఆయన స్టెప్స్ వేసారని అంటున్నారు. నేనేమంటున్నానంటే ఆయన 9th షెడ్యూల్లో పెట్టడానికి కావలసిన పోరాట క్రియ ఏంటో చెప్పండి మీరు. ఓకే. ఓకే. అది జరపలేదు. అది జరగకుండా ఈ పద్ధతిలో పోయి అన్ని చోట్ల విఫలమైండు. అంటే ఒక సరైన ప్లానింగ్ లేకపోవడం లేదు, వల్ల ఇది జరుగుతుంది. ప్లానింగ్ ఎందుకు లేదు? నీకు మోటివ్ లేదు. రైట్. మోటివ్ ఎందుకు లేదు? రాజ్యాంగం వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు అంబేద్కర్, 2 వైరుధ్యాలు జరగబోతున్నాయి. హ్మ్. వేల సంవత్సరాలుగా భారతదేశంలో ఉన్న అగ్రకులాల యొక్క ఆత్మ కుల వ్యవస్థతో నిర్మాణం అయి ఉంది. అంతే అంటే కదా. వారి నైతిక ప్రవర్తన అవును. చాతుర్వర్ణ కుల వ్యవస్థతో నిర్మాణం అయింది. కానీ రాజ్యాంగం ఏం నేర్పుతుంది? కులాలకి మతాలకి వ్యతిరేకంగా సమానత్వ భావన అది ప్రోధి చేసి చెప్తా ఉంది. అవును. ఈ రెండింటి ఘర్షణ జరగబోతుంది, justice. అంటే కాంట్రడిక్షన్ రాబోతుంది. హ్మ్. మనిషి ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా తయారు కావాలి. కానీ రేవంత్ రెడ్డి తాను నేర్చుకున్న కుల వ్యవస్థలో నుంచి ఏమన్నాడు? పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పరిపాలిస్తే రెడ్లే పరిపాలించాలన్నాడు. రాజ్యాన్ని పరిపాలించే దమ్ము సత్తా రెడ్లకే ఉందన్నాడు. మరి రాజ్యాన్ని పరిపాలించే దమ్ము రెడ్లకే ఉందని అనుకున్న వ్యక్తి సర్పంచ్ మా గౌండ్లానికి, కుమ్మరానికి, సాకరానికి, మంగళానికి, ముదిరాజుకి ఇవ్వడం ఇష్టం ఉంటుందా? ఓపెన్గా ప్రపంచ మీడియా ముందు 10 సార్లు రెడ్లకి మాత్రమే రాజ్యాన్ని పరిపాలించే అధికారము, అవకాశము, ఆ అర్హత ఉంది అని అన్నప్పుడు, అందుకనే నువ్వు ఈ రిజర్వేషన్స్ బీసీలకి రాకుండా చేయడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నావని మేము అనుకుంటున్నాం. అంటే బహుజనుల ఓట్లు కావాలి, అధికారంలో మటుకు మేమే కూర్చుంటాం. అది అంటే నువ్వు లీగల్ సెక్రటరీలతో ఏం మాట్లాడుతున్నావు, అడ్వకేట్స్ జనరల్తో ఏం మాట్లాడుతున్నావు, 3-4 సమావేశాలు పెట్టినావు. ఏం మాట్లాడుతున్నావు అంటే 42% కోర్టుల్లో నిలబడకుండా ఉండడానికి సలహా ఇవ్వండి అని సలహా తీసుకుంటుండు రేవంత్ రెడ్డి. అడ్వకేట్ జనరల్తో మీటింగ్ అయింది. మీడియాలో ఏమొస్తుంది? 42% విజయవంతంగా పని పూర్తి చేయడానికి న్యాయ కోవిధులను కూర్చోబెట్టాడు రేవంత్ రెడ్డి అని చెప్తున్నారు బయట. కానీ మేమేమంటున్నాం? నువ్వు అంతకుముందే మాకు రెడ్లే రాజ్యాన్ని పరిపాలించాలి, వాడికి తప్ప ఎవడికి అర్హత లేదు అని నువ్వు ప్రకటించినావు. కాబట్టి నువ్వు లీగల్ సెక్రటరీని పిలిచి 42% కొట్టుడు పోవడానికి కావాల్సిన సలహాలు ఇవ్వండి, రెడ్లు మాత్రమే రాజ్యాన్ని పరిపాలించే అవకాశం ఇవ్వండి అని లీగల్ సెక్రటరీ అడ్వకేట్ జనరల్తో రేవంత్ రెడ్డి సలహా తీసుకొని 42% ధ్వంసం కావడానికి కావాల్సిన ప్రణాళిక మొత్తం పాపం రేవంత్ రెడ్డి ఒక్కడే కాదు, అతని చుట్టూ ఉన్న రెడ్డి వలయము, రేవంత్ రెడ్డి అందరూ కలిసి ఉమ్మడిగా రిజర్వేషన్స్ బీసీలకి రాకుండా పోరాడుతున్నారు. దీన్ని మౌన ప్రేక్షకుడుగా టీఆర్ఎస్ చూస్తుంది. దానికి రాజకీయం కోసమేమో బీసీలు కావాలి. వీధి పోరాటాలకి, ప్రజల్లోకి, వంట వార్పులకి, యుద్ధాలకి, చావులకి, మరణాలకి,
తెలంగాణ వెలమరాజ్యం చేతిలో పెట్టడానికి బీసీలు ఎస్సీలు ఎస్టీలు బలిపశువులు కావాలి. కానీ బీసీల చిరకాల వాంఛ రాజ్యాంగబద్ధంగా 42% రిజర్వేషన్ల చట్టం కోసం మాత్రం ఒక్క చెమట చుక్క ఈరోజు టీఆర్ఎస్ రాల్చలేదు. ఒక దొంగ రేవంత్ రెడ్డి, మరొక దొంగ కేటీఆర్ కేసీఆర్, అతిపెద్ద దొంగ మాకు యాన్సిస్టర్ ఎనిమి బీజేపీ పార్టీ. అది వారసత్వంగా మమ్మల్ని దోపిడీ చేస్తుంది. దాని బీజేపీ ఫామ్ 84 నుంచి కావచ్చు, కానీ 2500 సంవత్సరాల నుంచి మాకు వ్యతిరేకం బీజేపీ. దాని లెగసీ హిస్టరీ అలాంటిది. అందుకని ఇటు లెగసీతో వచ్చినటువంటి యాన్సిస్టర్ ఎనిమి బీజేపీ మాకు వ్యతిరేకం. టీఆర్ఎస్ పార్టీ ఒక్క అణువంతా కూడా మా రిజర్వేషన్స్ కోసం పోరాడలేదు. చేస్తున్న ప్రక్రియ ముందు మౌనంగా ఉండి దీన్ని ఢిల్లీ తీసుకుపోయి యుద్ధం చేయాలి, ప్రజల్ని సమీకరించాలనే పనిలో ఒక్కళ్ళు లేరు. రేవంత్ రెడ్డి ఏమో రెడ్లే రాజ్యాన్ని పరిపాలించాలనే మోటివ్ అతంది బహిరంగ ప్రకటించింది. కాబట్టి 42% రిజర్వేషన్స్ రాకుండా ఉండడానికి సర్వ ప్రణాళికల్లో ఆయన ఉన్నప్పుడు బీసీ సంఘాలన్నీ రేవంత్ రెడ్డి అన్నది కరెక్టే, ఈ సమాజంలో జ్యోతిరావు ఫూలే తర్వాత రేవంత్ రెడ్డి గడ్డంలో జ్యోతిరావు ఫూలే గడ్డం చూస్తున్నాం అని విజయ డైరీ, హెరిటేజ్ డైరీ మొత్తం డైరీల పాలు, లక్షల లీటర్ల పాలు ఆయన నెత్తిన పోసి ఈయనే బీసీలకి నాయకుడు, ఈయన తీసుకొచ్చిన జీవోలు చరిత్రాత్మకమైనవి అని ఊరేగింపులు చేసి పాలు పోసి క్షీరాభిషేకం చేసి రేవంత్ రెడ్డిని రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు ఊరేగించి ఇవాళ మేము 9th షెడ్యూల్ అని మేము అంటే మళ్ళీ అయ్యే బీసీ సంఘాలు వచ్చి 9th షెడ్యూల్ అని అంటున్నాయి. ఇది తప్పు కాదా? మీరు ఆనాడే 9th షెడ్యూల్ తప్ప వేరేది లేదు రేవంత్ రెడ్డి సాబ్, మీరు 9th షెడ్యూల్ తప్ప ఈ జీవోలు ఇవ్వొద్దని ఈ బీసీ సంఘాలే రేవంత్ తోటి మాట్లాడినట్టయితే ఆనాడే ఆ పని తీసుకునేటోళ్ళు కదా. అందుకని మేము కోరేది ఇప్పటికీ రేవంత్ రెడ్డి వెంటనే బయలుదేరాలి. 15 రోజుల్లో లేదు ఇంకా పార్లమెంట్ సమావేశాలు. 3 పనులు మేము మీ వేదిక ద్వారా, మా పాపులర్ టీవీ వేదిక ద్వారా వాళ్ళకు డైరెక్షన్ చెప్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నైజం ఏంటి అనేది మీరు కొన్ని ఆరోపణలు చేశారు. అయితే కాంగ్రెస్ ఆరోపణ కాదు సార్, ఆయన ప్రకటించిండు. ఆరోపణ అంటే రుజువు కానిది ఆరోపణ. కానీ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో 10 సార్లు రాజ్యాన్ని వెళ్తే రెడ్లు మాత్రమే పరిపాలించాలన్నాడు. మీరు ఆరోపణ అని ఎట్లా అంటారు సార్? ఆరోపణ రుజువు కానిది, రుజువు అయింది ఆరోపణ కాదు. ఆ విధంగా ప్రపంచం ముందు చెప్పిండు రేవంత్ రెడ్డి. మీకు కావాలంటే వీడియోలు బయట పెట్టమంటే బయట పెడతా ప్రెస్ మీట్. ఓకే విశారద్ మహారాజ్, నేను అడుగుతుంది ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది బీసీ మంత్రులు ఉన్నారు. అయితే వీళ్ళ మీద మీరు ప్రెజర్ తీసుకురావచ్చు కదా, అంటే వాళ్ళ ద్వారా రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకురావడం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి కొంతమంది సపోర్టర్లు కావచ్చు, వాళ్ళంతా బహిరంగంగా ఈసారే కాదు నెక్స్ట్ సీఎం కూడా రేవంత్ రెడ్డి అని చెబుతున్నారు. మీరేమో బీసీ నినాదం, బీసీ రిజర్వేషన్లు, బీసీ సీఎం ఇటువంటి ఇవన్నీ కూడా ప్రకటనలు చేస్తున్నారు మీ దగ్గర నుంచి. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్లో ఉన్న బీసీ నాయకుల నుంచి ఒత్తిడి ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఇప్పుడు ప్రహ్లాదుడు తన తండ్రి మీదకే పోయిండు. ఎవరు ఆయన్ని ఆక్యుపై చేశారో బ్రెయిన్, నేను దాని గురించి జోలికి వెళ్ళట్లేదు. ప్రహ్లాదుడు చంపింది ఎవరిని? వారి పితృదేవతల్ని చంపించారు. మరి నేనేమంటున్నానంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు కానీ ఎస్సీ నాయకులు కానీ వాళ్ళు రెడ్లు చెప్పే డైరెక్షన్కి తలూపేవారే తప్ప వారు ఈ బీసీలకి అగ్రవర్ణాలకి మధ్య బీసీల పక్షాన నిలబడ్డ వ్యక్తులు కాదు వారు. రెడ్ల యొక్క ప్రభుత్వము రెడ్డి, వెలమ, కమ్మ ప్రభుత్వం సార్ ఇది. ఇందులో బ్రాహ్మణులకు, వైశ్యులకు కూడా స్థానం లేదు. క్లియర్ కట్. ఇది శూద్రాగ్రవర్ణ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం బ్రాహ్మణుల చేతిలో ఉంటుంది. రాష్ట్రాల ప్రభుత్వాలు శూద్రాగ్రవర్ణాలకు ఇచ్చే ఒక సంస్కృతి ఎప్పటి నుంచో ఉంది. లోక్ జయప్రకాష్ నారాయణ టైంలో మాత్రం ఠాగూర్లు, క్షత్రియులు బ్రాహ్మణ రాజ్యాన్ని కూలదోసి వాళ్ళు పైకి వచ్చారు. అదొక పద్ధతి. కానీ ఈ రాష్ట్రంలో రెడ్డి, వెలమ, కమ్మ ప్రభుత్వం నడుస్తుంది. ముగ్గురు పార్టిసిపేషన్. అంటే ఉన్న బీసీ మంత్రులు కూడా గంగిరెద్దులు అంటున్నారా మీరు? అంతకన్నా దారుణం అంటున్నా. గంగిరెద్దులు అది ఇంకా అదొక పూజా సామాగ్రి. అది గంగిరెద్దులు కాదు కదా, ఇంకా దారుణం. ఎందుకు అంటే ఈరోజు మహేష్ గౌడ్ ఒక రాష్ట్ర టీపీసీసీ ప్రెసిడెంట్, పార్టీకి ఒక కీలకమైనటువంటి వ్యక్తి. క్యాబినెట్లో బీసీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. సింగిల్ ఎమ్మెల్యే, సింగిల్ మంత్రి 9th షెడ్యూల్లో పెట్టేయాలి రేవంత్ రెడ్డి గారు. ఆ పోరాటం తప్ప మరొక మార్గం లేదు. 2 కోట్ల మంది బీసీలు బలిపశువులు అవుతున్నారని ఏ ఒక్క మంత్రి అయినా రేవంత్ రెడ్డి ముందు ప్రతిపాదించి ఫోర్స్ ఆర్ డైలాగ్ ఆర్ స్ట్రగుల్ ఆర్ ప్రొటెస్ట్ ఆర్ రాజీనామా ఆర్ థ్రెట్ ఏదైనా ప్రకటించాడా ప్రభుత్వం మీద? సింగిల్ ఇన్సిడెంట్ చెప్పండి. మల్లుబట్టు విక్రమార్క ఒక దళితుడు,
ఒక దళితుడు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో లాకప్ డెత్ మరియమ్మ చనిపోతే 10 రోజులు 20 రోజులు పోరాటం చేసి ఆమె చనిపోయిన ప్లేస్ దాకా పోయిండు. చాలా సంతోషం ఆ రోజు. పోరాడిండు బాగానే ఉంది. కానీ ఏ భావోద్వేగాలు కూడా ముఖంలో కనపడకుండా ఎంతో జాగ్రత్తగా ఏ భావోద్వేగం ముఖం నుంచి బయటకు వస్తే ఏ రాజ్యం తనని ముఖ్యమంత్రిని చేయదో, ఏ రాజ్యం తనని అణిచివేస్తుందో అని ఎంతో జాగ్రత్తగా ఏ ఫీలింగ్స్ బయటికి రాని ఒక మౌనిలాగా ఉంటున్న మల్లు బట్టి విక్రమార్క మొన్న కర్ల రాజేష్ అని కోదాడులో పోలీస్ కస్టడీలో చనిపోయాడు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ పోలీస్ కస్టడీలో కర్ల రాజేష్ చిత్రహింసలకు గురై చచ్చిపోయాడు. సింగిల్ డైలాగ్ మల్లు బట్టి విక్రమార్క నుంచి వచ్చిందా, రాజనరసింహ నుంచి వచ్చిందా, లక్ష్మణ్ నుంచి వచ్చిందా, ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేల నుంచి ఆ నిరసన వచ్చిందా? ఇప్పటి వరకు పోలీసులను సస్పెండ్ చేయలేదు. పోలీసులు అందులో నుంచి ఎలాంటి యాక్షన్ చర్య లేదు. రిమూవ్ ఫర్ డిస్మిస్ లేదు, సస్పెన్షన్ లేదు, యాక్షన్ లేదు, ఆమెకు కాంపెన్సేషన్ లేదు. కారణం ఏంటి అంటే ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎస్సీ ఎస్టీ మంత్రులు, బీసీల విషయానికి వస్తే బీసీలు ఈ విధంగా ఉన్నారు. అంటే ఊడిగం చేసే బానిసల్లాగా బతుకుతున్నారు. బానిసన్న కొంత నయం, బయట రైతుల దగ్గర ఉన్న బానిస. తెలంగాణలో 2.5 కోట్ల మంది 3 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలకి విషం పెట్టి చంపినా ఈ బీసీ ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళు ఎవ్వరూ కూడా మా తరఫున మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకి రాజ్యంలో స్థానం కావాలి. అదే సమయంలో బీజేపీలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళు అంతే, బీఆర్ఎస్లో ఎంపీ ఎమ్మెల్యేలు అంతే. అంటే ఈ బహుజనుల కోసం లేకపోతే బీసీ రిజర్వేషన్ల కోసం వీరు పోరాడితే స్థానమే కాదు కీలక స్థానం వస్తుంది కదా వీళ్ళు పోరాడితే. కీలక స్థానం అది ప్రజల హృదయాల్లో. ఇప్పుడు ఆ మధ్య హర్యానాలో రాజస్థాన్లోనూ దళితుల మీద దాడి జరిగితే ఓ 4 ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. మా వల్ల కాదు సార్, మేము తట్టుకోలేకపోతే. బీసీలకు ఇంపార్టెన్స్ వస్తే వాళ్ళే సీఎం అవ్వచ్చు కదా. వాళ్ళే సీఎం కాదు ప్రజలు. నేను ఒకటి ఇప్పుడు మొన్న అక్కడ మేము నిరసన ప్రకటించినాం సార్ ఇందిరా పార్క్ దగ్గర. 9th షెడ్యూల్ మీద ఒక్క మాట మాట్లాడట్లేదు బూరా నరసయ్య గౌడ్ గారు. వారు నాకు ఎప్పటి నుంచో మిత్రులు. డాక్టర్ గారు ఒక ఎంపీగా అయ్యారు. వారిని ఆ మిత్రుడిని నేను ఏమన్నానంటే, అయ్యా 9th షెడ్యూల్ గురించి మాట్లాడండి అంటే మాట్లాడలేకపోయారు వారు. వారిని నేనేమనంటే, మీరు మాట్లాడండి, బీజేపీ నుంచి మీకు ఏదైనా మీపై చర్య తీసుకుంటే మిమ్మల్ని పార్లమెంట్లో మేము గెలిపించుకుంటాం బీసీలంతా అన్నా. అయినా కూడా మాట్లాడలేదు. దేనికి ఇదంతా? ఏ ప్రజలు ఓట్లు వేస్తే మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు? చివరికి ఆ ప్రజలకు కావాల్సిన హక్కులే కల్పించకపోతే ప్రజలు చచ్చిపోవాలని అడుగుతున్నాను నేను. అంటే బీజేపీ ఆల్రెడీ బీసీ స్టాండ్ తీసుకుంది, బీసీ సీఎం అని కూడా అంటున్నారు కదా, వాళ్ళకు కూడా చిత్తశుద్ధి లేదంటారా ఈ విషయంలో? అంటే వాళ్ళకి బీజేపీ రహస్య అవగాహన ఉందంటారా ఏంటి మీరు? నేను ఒకటి అడుగుతున్నాను సార్, ఒక మాట. బీజేపీ పార్టీ ఏం స్టాండ్ తీసుకుంది బీసీల మీద? ముఖ్యమంత్రిగా ఆయన చేసినంత మాత్రాన నియంత్రణ ఎవరిది? ముఖ్యమంత్రి నియంత్రణ ఎవరిది? ముఖ్యమంత్రి అనే బొమ్మను కూర్చోబెట్టి మనం గ్రామాలలో చూస్తుంటాం, ఎస్సీ ఎస్టీ సర్పంచుల్ని భూస్వాములు ఏదో ఏలుముద్రలను తీసుకొచ్చి పెడతారు. వాళ్ళ కళ్ళెమంతా చేతిలో పెట్టుకొని ఆ ఎస్సీ ఎస్టీ సర్పంచుల్ని రేపు ముఖ్యమంత్రిని కూడా అట్లనే పెడతారు. అది కాదు కదా, రాజ్యాంగపరమైనటువంటి బీసీలకి రక్షణ కవచం లాంటి 9th షెడ్యూల్లో పెట్టించి 50% రిజర్వేషన్లు పెట్టమని బీజేపీ. అంటే బీజేపీ రిజర్వేషన్లు ఏం వ్యతిరేకించట్లేదు, ముస్లింలు యాడ్ చేయడం కావచ్చు, లేకపోతే ఈ చేసిన పద్ధతి అది వంక మాత్రమే. ముస్లిమ్స్ అనేక మంది ఈ దేశంలో ముస్లిమ్స్ అంతా కూడా చాతుర్వర్ణ వ్యవస్థలో వాళ్ళు ఎక్కడో అవమానానికి గురై సరైనటువంటి బాధితులు అనేక మంది. వైశ్యులకి సరైన ప్రాతినిధ్యం కూడా లేక వాళ్ళ మీద బ్రాహ్మణులు క్షత్రియులు దాడి చేసి ధనాన్ని దోచుకు తిన్నప్పుడు జైన మతంలోకి పోయారు వైశ్యులు. మరి గుడిలోకే రాని అయినప్పుడు ప్రధాని లాగడానికేమో బీసీలు కావాలా, శూద్రులు కావాలి, మొత్తం గుడికి కావాల్సినటువంటి మొత్తం సకల చర్యలు తీసుకోవాలి వాళ్ళు, సకల పనులు. కానీ వాళ్ళ గుడిలో ఎలాంటి ట్రీట్మెంట్ గౌరవం లేనప్పుడు వాళ్ళు ఏదో సూఫీలు వచ్చారు ముస్లింలుగా పోయారు అక్కడక్కడ. మరి పోయిన వాళ్ళు గుజరాత్లో పోయారు, బెంగాల్లో పోయారు, ఉత్తరప్రదేశ్లో పోయినరు, మామూలుగా అది ఇక్కడికన్నా డబల్ పోయినరు. అంత ఇక్కడికన్నా ఎక్కువ పర్సెంటేజ్ అక్కడ బీసీలలో ఉన్నారు. మరి అక్కడ ఎందుకు మీరు బీజేపీ అబ్జెక్షన్ చెప్పట్లే? ఇక్కడ ఎందుకు అబ్జెక్షన్ చెప్తుంటే ఒక వంక కావాలి వీళ్ళకి. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే బీజేపీ పార్లమెంట్ సభ్యుల్ని ఇక్కడ కట్టేసి కూర్చోబెట్టాలి. బాబు గుజరాత్లో ముస్లిమ్స్ని ఎట్లా చేర్చినావు, దీనికి సమాధానం కావాలి. ఆ సమాధానం చెప్పేంత వరకు వదలొద్దు జర్నలిస్ట్ అంటే. జర్నలిస్ట్ ఒక సత్యాన్వేషి, సమాజాన్ని పరివర్తన చేసే జర్నలిస్ట్గా ఉండాలి.
ఆ విధంగా జర్నలిస్టులు లేరు ఈరోజు. అట్లా జర్నలిస్టు ఆన్సర్ వచ్చేంత వరకు ప్రెస్ మీట్లు ఎంటబడాలి. అవును. అవును. ఆ ఎంటబడే ఒక జర్నలిస్ట్ లేడే. ఒకదాని తర్వాత కోర్టులో ఒక అడ్వకేసీ ఏ విధంగా జరుగుతుందో, ఎక్యూజ్డో ఆరోపించబడ్డ వాడినో కూర్చోబెట్టి ఎట్లా అడుగుతారో, ఒక పొలిటీషియన్ని కూడా ఒక జర్నలిస్టు తెలంగాణలో ఎందుకు అడగట్లే? అయ్యా గుజరాత్లో ఇన్ని బీసీలు, ఇంతమంది ముస్లింలు బీసీలో చేర్పించారు, వెస్ట్ బెంగాల్లో చేర్పించారు, ఉత్తరప్రదేశ్లో చేరారు, బీహార్లో ఉంది, అక్కడ లేనిది ఇక్కడ ఇటు మీ రాజ్యంలో, మళ్ళీ మీ రాజ్యంలో జరిగింది ఇది, మరి తెలంగాణలో ఎందుకు వంక పెడుతున్నారు? మరి అప్పుడు అంతకీ అనిపిస్తే ఈబీసీ కోట ఎకనామికల్ అదేనా ఏంటది? అవును. ఈబీసీ. ఈబీసీ కింద 10% పెట్టినప్పుడు భారతదేశంలో ఉన్న రిలీజియన్ మైనారిటీస్ ఉన్నారు, పేద రిలీజియన్ మైనారిటీ. అవును. నేను షేకులో, నవాబులో, ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ నుంచో, ఇరాన్, ఇరాక్ నుంచి వచ్చిన వాళ్ళ గురించి అనట్లే. ఈ దేశంలో తిండి గతి లేని దళితుల కన్నా హీనంగా ముస్లిమ్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఒక 10% రిజర్వేషన్లను సపరేట్గా తీసి రిలీజియన్ మైనారిటీస్, ఎకనామికల్గా బ్యాక్వర్డు, సోషల్గా బ్యాక్వర్డు, ఎకనామికల్లీ, సోషల్లీ, రిలీజియన్ పరంగా బ్యాక్వర్డ్ ఉన్న మైనారిటీ రిలీజియన్స్గా ఉన్న బ్యాక్వర్డ్ ఉన్న ముస్లిమ్స్కి, క్రైస్తవులకి, సిక్కులకి, పార్సీలకి అందరికీ కలిపి ఒక 10% రిజర్వేషన్స్ ఇవ్వమనండి సపరేట్గా. అందులో 8-9% ముస్లిమ్స్కి ఇవ్వమనండి. 1-2% పార్సీలు, సిక్కులు, దళిత క్రైస్తవులు వాళ్ళంతా చిన్న స్మాల్ పర్సంటేజ్ కాబట్టి వాళ్ళకు 1-2 ఇవ్వండి. ఈ పని ఎందుకు చేయరు? ఓకే, ఇందులో వద్దు, సపరేట్ 10 ఇవ్వండి. సపరేట్ అంటే మేము బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ కన్వీనర్గా భారతదేశం ముందు ఒక ప్రపోజ్ చేస్తున్నాం. 90% రిజర్వేషన్స్ని ప్రపోజ్ చేస్తున్నాం. 10% రిలీజియన్ మైనారిటీస్కి ఇవ్వండి. రిలీజియన్ మైనారిటీస్కి 10% ఇవ్వండి. సపరేట్ ఓన్లీ ఫర్ బీసీస్కి 50% రిజర్వేషన్స్ ఇవ్వండి. 20% షెడ్యూల్ క్యాస్ట్కి రిజర్వేషన్ ఇవ్వండి. 10% ట్రైబ్స్కి ఇవ్వండి. ఈబీసీ కోట అంతే 10% ఉంచండి. మేము దాన్ని డిస్టర్బ్ చేయం. కానీ 10%లోనే బంధించండి అగ్రకులాలని, బయటికి రాకుండా, ఓపెన్ కోటాలోకి రాకుండా 90% రిజర్వేషన్లను మాకిచ్చి 10% ఈబీసీని దాంట్లోనే బంధించండి. రాజకీయాల్లో మీరు 10 తీసుకోండి, విద్యలో 10 తీసుకోండి, ఉద్యోగాల్లో 10 తీసుకోండి, ఎవ్రీవేర్ ప్రతి ప్లేస్లో అగ్రకులాలు 10% తీసుకోండి. అగ్రకులాల్లో కూడా 100 మంది అగ్రకులాలు ఉంటే సార్, 25 మంది ఇండియాలో మా లెక్క ప్రకారం, మా సర్వే ప్రకారం భారతదేశంలో అగ్రకులాలు 100 మంది ఉన్నారు అనుకుంటే 100లో 25% వేల కోట్లకు ఎదిగిన రిచెస్ట్ ఫెలోస్ ఉన్నారు సార్. అదే టాప్. అందులో ఏ బీసీ లేడు, ఎస్సీ లేడు, ఎవడు లేడు. ఎంత ధనవంతులో ప్రపంచ కుబేర్ల జాబితా కూడా ఉంది. వేల కోట్ల అధిపతులు, వందల వేల కోట్ల అధిపతులు 25 మంది ఉన్నారు సార్. 50% ఎబోవ్ మధ్యతరగతి ఉన్నారు. మధ్యతరగతి, ఎబోవ్ మధ్యతరగతి 50%, 75 అయింది. 25% పేదవాళ్ళు ఉన్నారు. ఆ 25% అగ్రకులాలకి 10% ఈబీసీ ఇవ్వనండి. భారతదేశంలో రిచెస్ట్ 100 తీసుకుంటే బీసీలు ఎక్కడ కనిపించరు. ఎక్కడ కనిపించరు. మొన్న హైదరాబాద్లో కూడా ఎవరో 12 మంది ఒక జాబితా తీస్తే అందులో ఎవడు లేడు. ఎందుకుంటారు? చాతుర్వర్ణ రాజ్యాంగం రాయకముందు వరకు, కాన్స్టిట్యూషన్ రాకముందు మాకు నాణ్యం మీద, భూమి మీద, చదువు మీద, పైసల మీద, దేని మీద మాకు హక్కు లేదు కదా. ఇది ఎప్పుడైతే పాలకుడు సమీక్షించుకొని తప్పు చేశామని ఒక డాక్యుమెంట్, రేపు 250 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది అమెరికాలో వాళ్ళ అది స్టార్ట్ అయ్యి 250 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా వాళ్ళు ఎక్కడెక్కడ మేము ప్రజల్ని వివక్షతకు గురి చేసాం, ఎక్కడ సెట్ చేసాం, ఎక్కడ మంచి ట్రీట్మెంట్ చేసినాం, దేశాన్ని ఏ విధంగా మేము మార్చినాం, ఎవరికి క్షమాపణ చెప్పామని ఒక డాక్యుమెంటే తయారు చేసి ప్రజెంట్ చేయబోతుంది ప్రపంచం ముందు. మన దేశంలో 50 కోట్ల మందికి ఈ దేశంలో పని లేదు. 50 కోట్ల మందికి పని లేదు. 25 కోట్ల మంది బిలో పావర్టీలో ఉన్నారు. తినడానికి తిండి లేదు, పౌష్టికారం లేదు, చదువు లేదు, ఉద్యోగం లేదు, రోడ్ల మీద ఉన్నారు. సిగ్గు లేదు ఈ దేశానికి. విశారద మహారాజ్ గారు, మీరు చెప్తుంది కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ రేవంత్ రెడ్డి గారిని ఫోకస్ చేసే మాట్లాడుతున్నారు. అంటే బీసీ రిజర్వేషన్ల విషయంలో ద్రోహం చేస్తున్నారు అనేది మీ స్పీచ్ల్లో కూడా. ఎందుకంటే 1,00,000 కిలోమీటర్ల పాదయాత్ర, మీ యాత్రలో కూడా మీరు పదే చెబుతుంది రేవంత్ బీసీ ద్రోహి అన్నట్టే మీరు చెబుతున్నారు. అంటే రేపు ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని దింపడానికి మీ పోరాటం ఉంటుందా? రేవంత్ రెడ్డి ఒక్కటే కాదండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా, కేసీఆర్ అయినా, లేదంటే బీజేపీ అయినా, ముగ్గురు మధ్య ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఈ వాట్సాప్ గ్రూప్ యాంటీ బీసీ ఎస్సీ మధ్య రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సెంట్రిక్. ఏఐసిసిని కంట్రోల్ చేయగలుగుతున్నది ఇండియాలో ఒక రేవంత్ రెడ్డి మాత్రమే. రాహుల్ గాంధీని కూడా డైరెక్షన్ ఇవ్వగలడు. ఎందుకు?
ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ దాని ఎలక్షన్ సిస్టాన్ని దాన్ని మొత్తాన్ని ఫీడ్ చేసేది ఒక రేవంత్ రెడ్డి మాత్రం. ఉమ్, ఎందుకంటే అతను అత్యంత షార్ట్ పీరియడ్లో ప్రజాస్వామ్యాన్ని ఇంత పెద్ద కత్తితో చంపుకుంటూ ప్రజాస్వామ్యాన్ని కిల్ చేసుకుంటూ పాలిటిక్స్ స్టార్ట్ చేసిన వ్యక్తి ఒక రేవంత్ రెడ్డి. ఆ గ్రూప్లో ఎవరుంటారు? రేవంత్, కేసీఆర్. కేసీఆర్ ప్లస్ బీజేపీ ఉమ్, ముగ్గురు కలిసి బీసీ ఎస్సీ ఎస్టీలకి వ్యతిరేకంగా ఏ కార్యక్రమాలు చేయాలి, ఇట్లా ఒకటే ఉంటుంది అనమాట ముగ్గురు మధ్య. ఎందుకంటే బీసీ ఒక వర్గం, అది బీసీ అంటే ఎస్సీ. బీజేపీ కూడా ఎట్లా ఉంటుంది? మోడీనే బీసీ ఎందుకు కదా. మోడీ మోడీ బీసీ బలత్కార కదా. బీసీ అంటారు ఆయన్ని. ఉమ్, నీ రాజ్యంలో నీ ఇష్టం వచ్చింది చేసుకుంటావు, తన రాజ్యంలో తాను బీసీగా మార్చుకున్నాడు. ఆయన బీసీ ఎట్లయితాడు? బీసీ ఏ విధంగా అవుతాడు? కాడు కదా, తను మార్చుకున్నాడు. అది ఎవరు ఒప్పుకున్నారు అది బీసీ అని? బలవంతంగా తన కమ్యూనిటీని మార్చుకున్నాడు. రేపు దేశానికి కూడా పోవాలని అది ఒక పెద్ద ఆర్ఎస్ఎస్ డైరెక్షన్స్తో జరిగినటువంటి విషయం. కుట్రకోణం ఉందంటారు. 100%. బీసీ కాదు, పాడు కదా అది. అందుకని మేమేమంటున్నామంటే ఆ మూడు పార్టీలు స్వాభావికంగా ఒకటే. మేము రాజ్యం నుంచి దింపాల్సింది మూడు పార్టీలని. ఇది పాలక వర్గం అంటారు, ఉమ్, పాలక వర్గం అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సార్. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఒక దళితుడు పోలీస్ స్టేషన్కి పోతాడు. అధికార కాంగ్రెస్ పార్టీ దళితుడే పోలీస్ స్టేషన్కి పోతాడు, బాగానే ఉంది. అధికారంలో లేని టీఆర్ఎస్ పార్టీ రెడ్డి గారు పోలీస్ స్టేషన్కి పోతాడు. ఆ ఎస్ఐ ఎవరు మాట వింటాడు సార్? కాంగ్రెస్ పార్టీ దళితుడు. పాలక వర్గం అంటే వేరే అన్నమాట. కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ముగ్గురు పాలక వర్గం అంటారు దాన్ని. అంటే దాని మధ్య ఒక సంబంధం ఉంటుంది, క్లాస్ రిలేషన్ ఉంటుంది. అంటే ముగ్గురు పాలక వర్గమే. అందుకని ఇప్పుడు కర్లరాజు కుటుంబం అక్కడ కాంగ్రెసే, కానీ పోలీస్ స్టేషన్లో న్యాయం జరిగిందా? జరగలేదు. ఇక ఇట్లా ఉంటుంది మా పరిస్థితి. అందుకనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి. అంటే మీరు ఈ పార్టీలను వ్యతిరేకిస్తున్నారా లేకపోతే వ్యక్తులనా? ఇప్పుడు రేవంత్ రెడ్డి కాకుండా బీసీ ఎవరైనా రేపు సీఎం కావచ్చు, అలాంటి రేవంత్ వాటికి మీరు రెడ్డి మద్దతు ఇస్తారా మీరు? రేవంత్ లేకపోతే రెడ్డి బీజేపీలో రేపు అట్లా బీసీ సీఎం ని అనౌన్స్ చేస్తే దానికి మద్దతు ఇస్తారా? అట్లా ఎట్లా కాదు ఉంటుంది? పవన్ గారు. రేవంత్ రెడ్డి అనే బయోలాజికల్ బాడీని నేను వ్యతిరేకించట్లే. ఉమ్, అతని బయోలాజికల్ బాడీని నేను కూడా ప్రేమిస్తా. కానీ అతనిలో ఉన్నటువంటి ఐడియాస్ ఏంటి అనేది, ఉమ్, ఆయన రిప్రజెంటేషన్ దేని వైపు అనేది కదా, తను దేనికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, ఏ వాదం వైపు ఉన్నాడు? చాతుర్వర్ణ వ్యవస్థ వైపు ఉన్నాడా లేదా రాజ్యాంగం వైపు ఉన్నాడా? రాజ్యాంగం వైపే రేవంత్ రెడ్డి ఉంటే అభినందించడానికి రెడీ. చాతుర్వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ వైపు ఉంటే వ్యతిరేకించడానికి రెడీ. మరి రేవంత్ రెడ్డిని పాయింట్అవుట్ ఎందుకు చేస్తున్నాం? కాంగ్రెస్కి సెంట్రిక్ పాయింట్. ఆయన ముఖ్యమంత్రి పీఠం మీద ఉండి బీసీలకు వ్యతిరేక చర్యలు చేస్తున్నాడు. కాబట్టి 100% రేవంత్ రెడ్డి మీద మా వారు ఉంటుంది, 100%. ఎనిమీస్ మాకు కాంగ్రెస్ ఎనిమి, టీఆర్ఎస్ ఎనిమి, బీజేపీ ఎనిమి. ఐడియాలజీ. ఎనిమి 1 2 3 ఉమ్, ఎనిమి 1 2 3 ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీస్. ఉమ్, నంబర్ 1 ఎనిమి మాకు ఈ రాష్ట్రంలో, నంబర్ 1 ఎనిమి ఉమ్. 100% రేవంత్ రెడ్డి. నంబర్ 2 ఎనిమి టీఆర్ఎస్, నంబర్ 3 బీజేపీ ఎనిమి. ఇక్కడ తెలంగాణలో నేషన్ వైడ్గా నంబర్ 1 ఎనిమి బీజేపీ. అంటే ఇప్పుడు మీకు ఓవరాల్గా చూస్తుంటే ఈ రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం దరిదాపుల్లో కనిపించట్లేదా మీకు వీళ్ళ వైఖరితోటి? రేవంత్ రెడ్డి విప్లవాత్మకంగా ఒక సత్యాన్ని నిలబెట్టడం కోసం, ఉమ్, ఒక న్యాయాన్ని నిలబెట్టడం కోసం, రాజ్యాంగాన్ని నిలబెట్టడం కోసం ఆ రోజు ఇందిరాగాంధీ, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ హిస్టరీయే తీసుకుంటున్నా సరే, ఆమె మీదకి శూద్రాగ్రవర్ణాలు ఠాగూర్లు కత్తులు దూసినప్పుడు అది చూశారా తెలియదు, కానీ ఇందిరాగాంధీ కొన్ని రెవల్యూషనరీ డెసిషన్స్ తీసుకున్నది. ఆమె కాన్స్టిట్యూషనల్గా ఆమె వెస్టర్నైజ్ అయిన బ్రెయిన్, కొంచెం ఉమ్, కుల వ్యవస్థని దాటి వెస్టర్నైజ్గా మారినటువంటి ఒక సైంటిఫిక్ లాజిక్, ఒక ఆధునికమైనటువంటి వెస్టర్నైజ్ అయినటువంటి ఒక మహిళ. కాబట్టి ఆమెలో కొంత కుల చాతుర్వర్ణ వ్యవస్థ నుంచి కొంత బయటపడ్డది. ఆ కొంత బయటపడడంలో ఇందిరా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి మనం. ఆ కొంత బయటపడడంలో భాగంగా రాజ్యాంగ హక్కులని, రాజ్యాంగంలో ఉన్న సోల్ని డైజెస్ట్ చేసుకొని ఆమె కూడా అగ్రవర్ణ పురుషాధిక్య సమాజానికి బలి పశువు ఇందిరాగాంధీ. ఒరిస్సాలో పూరి టెంపుల్లో కూడా ఆమె ప్రవేశం లేదు. ఉమ్, రానియనప్పుడు నన్ను గుడిలోకి రానియలేదు ఈ చాతుర్వర్ణ వ్యవస్థ, కానీ నన్ను ప్రధానమంత్రి పీఠం మీద కూర్చోబెట్టింది రాజ్యాంగ వ్యవస్థ అని చెప్పింది. అంతవరకు సంతోషం. ఆ గ్రాట్యుటో ఏదో కానీ ఆమె అనేక సంస్కరణలు తీసుకొచ్చింది ఈ దేశంలో. ఆ సంస్కరణలలో దళితులు, అణగారిన వర్గాలు, పీడితులు కొంత మేరకు బెనిఫిట్ అయ్యారు.
దానికి దేశవ్యాప్తంగా ఆమె అనేక సవాళ్లను ఎదుర్కొంది. పెద్ద పెద్ద రాజకోటలను ఎదుర్కొన్నది. అంతఃపురాలతో దాడులు చేయించుకున్నది. దేశమంతా అనేక మంది వ్యతిరేకించారు. ఆమె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆమె మీద రెడ్లు తిరగబడ్డారు. అవును. రెడ్లు ప్రత్యేకంగా పోయి పార్టీ పెట్టుకున్నారు. ఇన్ని పరిణామాలు వచ్చినా ఆమె చేయాలనుకున్న పని చేసింది. ముఖ్యమంత్రి అంటే అర్థం 2 గుణాలు ఉండాలి. ఇంకోటి కూడా ఉండాలి. సృజనాత్మకత ఎంత ముఖ్యమో, ధైర్యంతో కూడిన సంకల్పం ఎంత ముఖ్యమో, కమిట్మెంట్ మానవీయ హ్యుమానిటీ కూడా అంత ఉండాలి. అంటే విశాఖ హ్యుమానిటీ మహారాజ్ గారు నేను ఆ, అడుగుతుంది ఉమ్, ఇప్పుడు బీసీ నాయకులు అందరూ కూడా మీరు అన్ని బీసీ ఎస్సీ ఎస్టీలు వీళ్ళందరితో ఒక ముఖ్య నాయకులు అందరూ మీరు జేఏసీ లాగా ఉన్నారు, మీరు మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే రేవంత్ రెడ్డి ఉన్నంత కాలం మనకి ఈ రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లు 42% అమలయ్యే అవకాశం లేదు అన్న అనుమానం మీకు ఏదైనా ఉందా? 100% అతను డెసిషన్ తీసుకోడు. ఉమ్, ఎందుకు తీసుకోడు అంటే రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి వలయము కోటరీ. కోటరి, అది ఒక రెడ్డి కోటరి, ఉమ్, బలమైన రెడ్డి కోటరి. ఉమ్, వాళ్ళకి రాక తెలంగాణలో రాజ్యం వచ్చింది ఉమ్. రెడ్డి వర్గానికి. దాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు అంటే కోమటిరెడ్డి వరల్డ్లో లేటెస్ట్ ఇవన్నీ కూడా మీరు రేవంత్ రెడ్డి ఆ, బ్యూటీ షార్ప్తో యంగ్ డైనమిక్గా అట్లా తిరుగుతున్నాడు. కానీ ఉమ్. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా టార్చర్ గురవుతున్న వ్యక్తి అతనే. అంటే ఇప్పుడు కోటరీ అంటున్నారు. అంటే ఆ, కోమటిరెడ్డి లేటెస్ట్గా ఈ బీసీ బిడ్డ నామినేషన్ విషయంలో చేసిన వ్యవహారం ఇవన్నీ కూడా గుర్తు చేసుకుని మాట్లాడుతున్నారా మీరు? అదే సార్, ఇదంతా వైరుధ్యాలు అంటున్నా కదా సార్. ఉమ్, కాంట్రడిక్షన్స్లోకి వెళ్ళింది రాజ్యాంగం అంటాడు అంబేద్కర్. ఉమ్, ఏంటి? కుల వ్యవస్థ ఆధిపత్య స్వభావం కోమటిరెడ్డిది, ఉమ్. రాజ్యాంగం ఏమో బీసీ పోటీ చేయమని అవకాశం ఇంకెవరో ఇస్తుంది. ఉన్నారు రేవంత్ రెడ్డి కోటరీలో? అంటే కోటరి పర్సన్స్ కాదు, ఉమ్, టోటల్ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వీళ్ళంతా ఒకటే. ఉమ్, ఒక రెడ్డి, హయ్యెస్ట్ రెడ్డి కార్పొరేట్ బిజినెస్ ఒక వర్గంలో, రెడ్డి ఫ్యూడల్స్ వర్గంలో ఉమ్, బందీ అయిపోయిండు రేవంత్ రెడ్డి. ఉమ్, ఇంకా చెప్పాలంటే అతను వర్గాన్నే ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న వర్గంలో తాను ఏదైనా ఒక పాయింట్ అనుకున్నా చేయలేని పరిస్థితి అతనిది. అంటే అతనే వర్గాన్ని తయారు చేసుకొని ఆ వర్గంలో తనకి తానే బందీ అయిపోయి ఉమ్. ఏ ఒక్క సంక్షేమ చర్యలు చేయండి. 4th సిటీ అనేది మమ్మల్ని సమాధి చేసేటువంటి ఒక భవిష్యత్ సమాధి. అది మాకు ఎలా? భవిష్యత్ సమాధి ఏంటి? అసలు దాని వ్యాలిడిటీ ఏంటి? దాన్ని డెమోక్రటైజ్ చేసే విధానం ఏంటి? మా ప్రజలకి అందులో ఒరిగేదేంటి? అసలు ఏమిటి ఆ 4th సిటీ అంటే? ఉదాహరణకు చెప్తున్నా నేను. అరే, రాష్ట్రంలో 30,000 స్కూల్స్ ఉన్నాయా? దీన్ని గొప్పగా బాగు చేసి అమెరికా స్కూల్స్ లాగా మార్చు. తెలంగాణలో 12,000 గ్రామాలలో హాస్పిటల్స్ పెట్టు. ఒక్క రూపాయి ఖర్చు కాకుండా మాకు వైద్యం చేయి. ఒక్క రూపాయి ఖర్చు కాకుండా మా బిడ్డలకి చదువు చెప్పు. అందరికీ ఒక సాంకేతిక పని ఉపజెప్పి ఒక ఏదైనా ఉపాధి చూపి వాని బతుకువాడు బతుకుతాడంటే ఈ పని చేయకుండా 4th సిటీ 5th సిటీ అంటే కుదరదు కదా సార్. ఇదంతా ఒక ఇంటలెక్చువల్ మైండ్ గేమ్ ఆడుతున్నారు ఇది. అందుకని మేమేమంటున్నామంటే రేవంత్ రెడ్డి అనేటువంటి బాడీకి మేము వ్యతిరేకం కాదు, అతడి యొక్క ఆలోచనకు వ్యతిరేకం. ఓకే. 9th షెడ్యూల్ అనేది పెట్టాలి అని అతను ఒక విప్లవాత్మకమైన నిర్ణయం అతను తీసుకుంటే ఆ నిర్ణయం తీసుకొని దాన్ని ఒప్పించే ప్రక్రియ, ఉమ్, ఒక దౌత్యం. ఢిల్లీ పోయి కూర్చోవాలి, 30 రోజులు అక్కడ కూర్చోవాలి. ఇక్కడ ఎవరో ఒక 10 మంది ఐఏఎస్ ఆఫీసర్ని ఒక ఇన్ఛార్జిని పెట్టి పరిపాలించే పని ఇక్కడ ఒప్పజెప్పి అతను ఢిల్లీ పోయి మొత్తం 250 మంది ఎంపీలని మోడీ దగ్గరికి పోయి అతన్ని ఒక దేశవ్యాప్తంగా ఒక పెద్ద నిర్ణయం తీసుకునేటువంటి ఒక గొప్ప కార్యం చేయమనండి అతన్ని. రైట్. ఓకే. అది చేస్తే ఒక పెద్దది అతని ఫేస్లో పాజిటివ్ ఉంటుంది. ఎప్పుడు అతని ఫేస్కి ఒక అట్రాక్షన్ ఉంటుంది. రేవంత్ రెడ్డి ఫేస్కి ఏమో మోడీ అట్రాక్ట్ అవుతాడేమో అతని ఫేస్కి, ఉమ్, తెలియదు కదా మనకి. పోయి మాట్లాడాలి కదా. కొత్త ముఖ్యమంత్రిగా ఉన్నాను, కొత్తగా పోయేసరికి అందరు నాకు మంచిగా అందరు అనుకూలంగా సపోర్ట్ చేస్తున్నారు అని అన్నాడు ఆ మధ్య. వెళ్ళండి, ఇదంతా నేపథ్యం అంతా చెప్పండి, రిజర్వేషన్స్ యొక్క ట్రాక్ అంతా చెప్పి ఒప్పించమనండి, చరితార్థుని గమ్మనండి సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు అని అంటున్నారు కదా ఆరోపణ. ఎందుకు సంపాదిస్తాడు? పాపం అతను కడుపు కోసం సంపాదించట్లే. రేవంత్ రెడ్డి తిండి కోసం ఏం సంపాదించట్లే. ఆయన పైసలు ఆయనకు ఉన్నాయి. ఏం చేసిండో రియల్ ఎస్టేటో తెలియదు మనకి. ఇప్పుడు లక్షల కోట్లు సంపాదిస్తున్నాడు అని అంటున్నారు. దేనికి ఆ లక్షల కోట్లు? ఆ లక్షల కోట్ల రూపాయలు రాబోయే ఎన్నికల కోసం. కానీ నేనేమంటున్నానంటే నువ్వు ఒక్క రూపాయి కరప్ట్ చేయొద్దు, ఒక్క రూపాయి సంపాదించిన అవసరంలే. నువ్వు రేపు ఎలక్షన్స్లో 100% నువ్వు గెలవాలంటే నువ్వు బీసీలకి 50% తీసుకొని ఆ పార్లమెంట్లో 42-50% 9th షెడ్యూల్ పెట్టి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఓట్లు వేస్తారు కదా. అవును. ఈ రిస్క్ అంతా దేనికి?
ఇది మేము చెప్తున్నటువంటి ప్రపోజల్ సార్. విశారద్ మహారాజ్ గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు లేటెస్ట్‌గా మనం చూసాం. కోనసీమకి దిష్టి తెలంగాణ ద్వారా తగిలింది అని. ఏంటి దాన్ని కోనసీమ? కోనసీమ పంటలకి తెలంగాణ దిష్టి తగిలింది అనేది. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. వివిధ పార్టీల వాళ్ళందరూ కూడా తప్పుపడుతున్నారు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమాటోగ్రఫీ మంత్రి. ఆయన చెప్తుంది ఏందంటే, సినిమాలు పవన్ కళ్యాణ్ సినిమాలు తెలంగాణలో ఆడనివ్వము అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. ఈ ఈ పవన్ కళ్యాణ్, కోమటిరెడ్డి వీటిలో మీరెట్లా అర్థం చేసుకుంటారు? అంటే ఒకటే సరే, నేను అనలిస్ట్‌నేం కాదు. నేను ఒక హ్మ్. ఉద్యమకారుని. అయినా మీరు అడిగిన కాబట్టి హ్మ్. చెప్తున్నాను సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మానసిక వికలాంగుడయిపోయాడు సార్. హ్మ్. మానసిక వికలాంగుడతను. ఎందుకంటే తనకంటూ ఒక స్వధర్మం లేదు. తనకంటూ ఒక ఓన్ ఒపీనియన్‌తో నిర్మాణం కాలే పాపం మనిషి. ఆయన ఒక ఫ్లెక్సిబుల్ పాదరసంలాగా ఉన్నాడు. హ్మ్. సొంత అభిప్రాయాలు కలిగిన వీరుడు కాదతను. అతను వీరుడు కాదు. అందుకని ఆయన ఎటు అంటే అటు తెలంగాణ దిష్టి తగిలిందనే మాట అసలు దాంట్లో ఎవడన్నా ఆ మాట మాట్లాడతారా? అంటే ఏ మాట అయినా మాట్లాడతాడు. తెలంగాణ గురించి గొప్పగా అంటాడు. తెలంగాణ మీరన్నది ఏదో దిష్టి అంటారు. లేకపోతే భిన్నాభిప్రాయాలు పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి మాట్లాడతాడు. ఎందుకు? తనకంటూ ఒక వ్యక్తిత్వం, తనకంటూ ఒక సొంత ఆలోచన, స్వధర్మం లేని వ్యక్తి. కాబట్టి అతను రేపు బీజేపీ ఫోల్డ్‌లోకి 100% పోతాడు. దానికి కావాల్సిన పునాదంతా పడుతున్నది. హ్మ్. అందుకని ముందు ఫోల్డ్‌లో ఉన్నాడు కదా! ఇప్పుడు ఆ! ఎన్‌డీఏలోనే ఉన్నారు ఆ! కదా! ఆ! అంటే పార్టీ మారతాడంటారా? ఆ! మారే జనసేన విలీనమంటారా? అతనికి దక్షిణ భారతదేశం అంతా బీజేపీకి ఒక దారి ఇచ్చేటువంటి ఒక ప్రణాళిక కూడా జరుగుతుందని తెలుస్తుంది ఏదో హ్మ్. వాళ్ళ ద్వారా. అందుకని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇలాంటి మాటలే కాదు, ఏ మాటైనా మాట్లాడతాడు. పలానా మాట అనేం లేదు. ఎందుకంటే అతను మానసికంగా బాగలేడు కదా! కరెక్ట్ లేడు అతను. తెలంగాణలో సినిమాలు బ్యాన్ చేస్తామంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పవన్ కళ్యాణ్ సినిమాలు. ఎందుకు బ్యాన్ చేస్తారు సార్? వాళ్ళంతా ఒకటే కదా! వాళ్ళంతా ఒకే వర్గం. హ్మ్. బ్యాన్ గీన్ ఏముండదు. ఊరికే బయటకి ఇట్లా మరి మాట్లాడడం అంతే. మరి ఆ మాటకొస్తే మరి వాళ్ళు చేస్తున్నటువంటి రెడ్లు చేస్తున్న అణగారిన వర్గాల మీద మొన్న నల్గొండ జిల్లాలో సర్పంచ్ విషయంలో ఎంత పెద్ద ఘోరాతి ఘోరమైనటువంటి దాడి అది. హ్మ్. మరి ఆ దాడికి వాళ్ళనేం చేయాలి? ముందు అతను మంత్రి పదవి నుంచి రాజీనామా చేయమని పోరాటం మొదలుపెట్టాలి. హ్మ్. అందుకని అలాంటి వాటిని మనం పెద్ద ఏం సీరియస్ తీసుకోం. విశారద్ మహారాజ్ గారు, ఇప్పుడు రవీంద్ర భారతిలో మన లెజెండరీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని పెడతామని చెబుతున్నారు. అయితే హ్మ్. దీన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. మీరు ఎట్లా చూస్తారు? ఎందుకంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళ గురించి మీరు ఉద్యమాలు కూడా చేస్తున్నారు. వాళ్ళ రైట్స్ గురించి కూడా పోరాడుతున్నారు. అలాంటి వాళ్ళ విగ్రహాలు ఏమైనా పెట్టాలంటారా? లేకపోతే బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని అక్కడ పెట్టడాన్ని మీరెట్లా చూస్తారు? మీ స్టాండ్ ఏంటి? అంటే ఇప్పుడు ఒక విషయం ఏంటంటే సార్, బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని వ్యతిరేకిస్తున్న తెలంగాణ వాదుల్ని నేను ఒక మాట అడుగుతున్నా. బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని వ్యతిరేకిస్తున్న హ్మ్. తెలంగాణ వాదుల్ని నేను ఒక మాట అడుగుతున్నా. తెలంగాణ ఉద్యమాన్ని ఒక రూపాన్ని చెక్కే సందర్భంలో కేసీఆర్ ఫస్ట్ సాంగ్ ఒకటి పాడించాడు. కొన్ని వందల మంది కళాకారుని తన ఇంటికి పాటగాళ్ళని పిలిపించుకున్నాడు. వాళ్ళ నుంచి ఇన్పుట్ తీసుకున్నాడు. రాగాలను తీసుకున్నాడు. వాళ్ళతో రాత్రి దాకా పాడించుకున్నాడు. ట్యూన్లని, పాటల్ని, సాహిత్యాన్ని, తన ఎంజాయ్‌ని 6 నెలలు, సంవత్సరం తన ఇంట్లో అంతగా తెలంగాణలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ కళాకారులందరినీ కూర్చోబెట్టి, పాటల్ని పాడించుకొని, సాహిత్యాన్ని తీసుకొని ఇంత చేసి, మొట్టమొదటి తెలంగాణ ఉద్యమ పాట ఎవరితో పాడించాడు? సుశీల తమ్ముడు రామకృష్ణ గారితోటి పాడించాడు. అవునా? అవును. ఎవరి ద్వారా? ఐఏఎస్ ఆఫీసర్ రమణ గారున్నారా? అవును. రమణాచారి. రమణాచారి గారి బంధుత్వంతో పిలిపించారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక తన ఇంటికి సుశీలాని పిలిపించుకొని, రామకృష్ణ గారిని పిలిపించుకొని, శాలువాతో సత్కారం చేయించారు. అంటే తెలంగాణ ఉద్యమం సూర్యగోళంలాగా మండుతున్న సందర్భంలో వందల వేల తెలంగాణ కళాకారులని అవమానం చేసి, ఒక బ్రాహ్మణ కళాకారుడైనటువంటి సుశీల తమ్ముడితోటి జయ జయ అన ఆ పాటని పాడించింది. మరి అప్పుడు ఈ తెలంగాణ ఉద్యమకారులు ఏ ఒక్కడు ఎందుకు వ్యతిరేకించలేదు? ఇక్కడ అందశ్రీ గీతాన్ని రేవంత్ రెడ్డి కీరవాణితో ట్యూన్ చేయించారు. ఆ, ఆంధ్రాలో. దీన్ని ఎందుకు వ్యతిరేకించలేదు?
అందశ్రీ పాటకి ఎవరు లేరా? ఒక్క కళాకారు లేరా? దాన్ని ఎందుకు వ్యతిరేకించలేదు? మరి తెలంగాణ ఉద్యమకారులైన బీసీ ఎస్సీ ఎస్టీలు ఈ ఆలోచన ఎందుకు లేదు? చంద్రశేఖర్ అని బాలీవుడ్లో ఒక పెద్ద యాక్టర్ ఉన్నాడు సార్. ఉమ్, ఆ, మొన్న అమితాబ్ బచ్చన్ ఆ మధ్య కూడా ఒక 2018 ఆ బ్రదర్, ఉమ్, అందులో కూడా చంద్రశేఖర్, ఆయన పేరు చంద్రశేఖర్, ఒక నాయి బ్రాహ్మణ మంగలి కులస్తుడు ఉమ్, ఫ్రమ్ బేగం బజార్. బేగం బజార్లో మంగలి షాపు పెట్టుకున్న చంద్రశేఖర్ 30 సంవత్సరాలు బాలీవుడ్లో హీరో అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. హీరో అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరోగా చేసిండు. తెలుగు సినిమా ఫీల్డ్లో ఎవడు రానేలే ఈయన్ని. ఇక్కడి నుంచి పోయి బాంబేలో ఒక పెద్ద యాక్టర్ అయిండు. చంద్రశేఖర్ ఆయన పేరు, నాయి బ్రాహ్మణుడు, బేగం బజార్, 2019లో చనిపోయాడు. ఉమ్, మరి అంత గొప్ప యాక్టర్ ధర్మేంద్ర, రాజేష్ ఖన్నా టైంలో చంద్రశేఖర్ ఒక మంగళాయన బొంబాయి పోయి బాంబేలో ఫిలిం యాక్టర్ అయి 25 సినిమాల్లో హీరోగా చేసిండు సార్. ఆ చంద్రశేఖర్ విగ్రహం పెట్టమని ఎవడని అడిగిండా ఈ తెలంగాణ ఉద్యమకారులు? నేను కోరేది తెలంగాణ ఉద్యమకారులని సత్య దృష్టితో తెలంగాణలో ఉన్న అణగారిన కులాలు, కందికొండ అని మీకు రైటర్ ఉన్నాడు సార్, అవును కందికొండ, మళ్ళీ కూయవే గువ్వ అనేటి, అవును మనసా నువ్వుండే చోటు చెప్పమ్మ, ఈ 2 పాటలు ఒక సర్వే చేస్తే ఇంతగా ప్రజాదరణ పొందిన మనసా నువ్వే ఉండే చోటే చెప్పమ్మ అనే పాట కందికొండ రాసిండు. మళ్ళీ గువ్వ చక్రి తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ కదా, డైరెక్ట్. చక్రి డైరెక్షన్. మరి కందికొండ విగ్రహాన్ని రవీంద్ర భారతిలో పెట్టమని అడిగారా? ఉమ్, చక్రీ విగ్రహాన్ని రవీంద్ర భారతి దగ్గర పెట్టమన్నారా? రవీంద్ర భారతి ఒక ఎకరం ఉంది, చుట్టూ పెట్టండి ఇక్కడ వరకు విగ్రహాలని. అవును చక్రీది పెట్టాలి, ఇప్పుడు నాయి బ్రాహ్మణ చంద్రశేఖర్ది పెట్టాలి, ఆ తర్వాత కందికొండది పెట్టాలి, ఉమ్, ఆ తర్వాత శంకర్ జయకిషన్ ఒక పెద్ద బాంబేలో ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, ఆయనది పెట్టాలి. తెలంగాణ నుంచి అనేక మంది యాక్టర్లు అయింది. కానీ ఇవాళ వెలమారెడ్డి 2 యాక్టర్లు మాత్రం అక్కడ, పైడి జయరాజు. పైడి జయరాజ్ పెట్టాలి, ఆయన కూడా అణగారిన వ్యక్తే, ఇలాంటివి పెట్టాలి. కానీ తెలంగాణలో భూస్వామ్య బిడ్డలు, కీర్తిరెడ్డి అని ఒక రెడ్డి, నిజామాబాద్ ఒక హీరోయిన్, ఆ తర్వాత మళ్ళీ నితిన్ అతను ఒక రెడ్డి, అవును అవును తర్వాత RX100 ఆయన ఒక రెడ్డి, జూనియర్ ఆ వేణుమాధవ్. తర్వాత విజయ్ దేవరకొండ, ఉమ్, ఇంతమంది. కానీ ఒక వంజరి కులంలో ఉన్న ప్రత్యూషాన్ని నరికి చంపారు. అవును ప్రత్యూష వంజరి కులం, అవును ఒక వంజరి బ్యాక్వర్డ్ క్లాస్, బ్యాక్వర్డ్ క్యాస్ట్, భువనగిరి ఏరియా. అవును వాళ్ళమ్మ మదర్ ఉంది. టీచరు, అవును వాళ్ళమ్మ సరోజిని గారు. సరోజిని గారు, వాళ్ళమ్మ అవును. టీచరు, వంజరి కులం. ఆమె అసలు జనరల్గా భారతీరాజా, తమిళ్ భారతీరాజాకి అంత పట్టాన ఎవరు ఆయన లుక్స్లో పడరు. ఒక్క ప్రత్యూష భారతీరాజా కంట్లో పడి తమిళ్లో నటించింది ఆమె, బతుకుంటే టాప్ నెంబర్ 1 హీరోయిన్ అయ్యేది. వరల్డ్లో టాప్. అవును అలాంటి ప్రత్యూష చనిపోయింది. ఆమె విగ్రహం పెట్టాలి రవీంద్ర భారతిలో. ఇవి ప్రపోజ్ చేయాలి. బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని వ్యతిరేకిస్తున్న వారిని నేను ఒకటే అడుగుతున్నా, తెలంగాణ ఉద్యమం ఎగసి పడుతున్న టైంలో వందల వేల మంది కళాకారులు రోడ్డు మీదకి వచ్చి తెలంగాణ పాటలు పాడుతున్న సందర్భంలో సుశీల తమ్ముడు రామకృష్ణతో ఎట్లా పాడించారు, మీరు ఎందుకు మౌనంగా ఉన్నారని అంటున్నా. అట్లా తెలంగాణలో ఉన్న అనేక మంది సినిమాలో కానీ సినిమాయేతర రంగాల్లో కానీ కళాకారులుగా ఉన్న వారందరి యొక్క విగ్రహాలని రవీంద్ర భారతిలో చేర్చాలి అని నేను ఈ సందర్భంగా మీ ద్వారా అడుగుతున్నాను. నేను విశారద్ మహారాజ్ గారు, ఇప్పుడు ఐబొమ్మ రవి ఈ పైరసీ సినిమాలు చేస్తూ ఓటీటీ ఐబొమ్మలో పెట్టి ఏ విధంగా టాలీవుడ్కి నష్టాన్ని చేకూర్చారో మనం చూసాం. అయితే ఈయన్ని రాబిన్ హుడ్ లాగా చాలామంది టాలీవుడ్ అభిమానులు, అంటే సినిమాలు రెగ్యులర్ చూసేవాళ్ళు ఐబొమ్మ రవిని రాబిన్ హుడ్ లాగా చెప్పడం చూసాం. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఎనీ టైం ఆయన బెయిల్ రావచ్చు, బయటికి రావచ్చు అనేది కొంత సమాచారం వస్తుంది. ఆయన్ని పోలీస్ డిపార్ట్మెంట్ సైబర్ వింగ్లో నువ్వు జాబ్కి నేను తీసుకుంటాము, నీ సలహాలు సూచనలు చెప్పు అని ఆయనకి చెప్తే ఆయన కరీబియన్ ఐలాండ్లో హోటల్ పెట్టుకుంటాము అని ఆయన చెప్తున్నట్టు కొన్ని లేటెస్ట్గా వార్తలు వస్తున్నాయి. ఈ ఐబొమ్మ రవి విషయంలో అసలు ఎట్లా ఉంది వైఖరి, ప్రభుత్వ వైఖరి, పోలీస్ డిపార్ట్మెంట్ వైఖరి ఎట్లా ఉంది? ఐబొమ్మ రవి వ్యవహారాన్ని మీరు ఎట్లా చూస్తారు? పోలీసు వైఖరి నేను ఎట్లా చెప్తా సార్? కాకపోతే ఒక తప్పుపడుతూ మళ్ళీ వాడుకుంటాం. సామాజిక ఉద్యమకారులుగా ప్రతి సమాజంలో జరిగే ప్రతి కదలిక మీద మాకు దృష్టికోణం ఉంటుంది కాబట్టి
మీరు నే ఎట్లా చూస్తారు? నేనేదో న్యూస్ అనలిస్ట్ నేను కాదు. కానీ మీరు ఒక ఇంటర్వ్యూ కోసం పిలిచారు. చెప్పాలి నేను. అవును. ఇప్పుడు వాస్తవానికి ఐబొమ్మ రవికేమో ఆయన తప్పు చేసినా ఆయనలో నిపుణత ఉంది కాబట్టి, ఆ నిపుణతని పోలీస్ డిపార్ట్మెంట్‌లో టెక్నాలజీకి వాడాలనుకుంటున్నప్పుడు, హ్మ్. 35 ఇయర్స్ బ్యాకు ఖమ్మం జిల్లా మద్దులపల్లి గ్రామంలో, ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి గ్రామంలో ఒక వడ్రంగి కులస్తుడు గన్ తయారు చేసిండు. హ్మ్. పిస్టల్ తయారు చేసిండు. అది ఎంత బలమైన పిస్టల్ అంటే రష్యాలో యుద్ధాలకు వాడే గన్ను తయారు చేసిండు. హుహు. వాడిని సంకలాల చేతులు పెట్టి ఈడ్చుకొచ్చి పోలీసు వాళ్ళు వాడిని జైల్లో పడేశారు. అతనికేమో అతన్ని తీసుకుపోయి ఇండియన్ డిఫెన్స్ మిలిటరీలోకి తీసుకుపోయి గన్నులు తయారు చేయించే బాధ్యత ఆయనకు ఒప్పజెప్పినట్టయితే ఈ దేశం ఎట్లుండేది? ఐబొమ్మ రవి ఐబొమ్మ రవి నిపుణతకేమో తీసుకుపోతుంది. సరే ఒక మాటగా వార్తలొస్తున్నాయి కదా! ప్రపోజల్ పెట్టారు అనేది ప్రపోజల్ వార్త. పెట్టొచ్చు కాక. హ్మ్. ఎందుకంటే మరి ఐబొమ్మ రవి ఏ వర్ణమో మనకు తెలవలే కానీ మొత్తానికైతే అది. అంటే ఇక్కడ ఐబొమ్మ రవి తన పొట్ట కోసం చేసిండా, తన ప్రెస్టేజ్ కోసం చేసిండా, తన ఉద్దేశం దేనికోసం ఆ బొమ్మల్ని బయటికి సినిమాలు తీసిండో కానీ సినిమా మాత్రం న్యూక్లియస్గా ఉన్నటువంటి సెంట్రిక్గా ఇరుక్కపోయిన సినిమా డెమోక్రటైజ్ అయితే అయింది. హ్మ్. సినిమా ఒక కార్పొరేట్ వేల కోట్ల లక్షల కోట్ల సామ్రాజ్యంలో ఒక సినిమా బిజినెస్ని వందల వేల రూపాయలతో సినిమా చూసేటువంటి కుటుంబంలో ఓ 2,000 రూపాయలతో బతికే ఒక పేద కుటుంబం కూడా సరుకులకు సరుకులకు 2,000 అయితే నెలకి 2,000 పెట్టి సినిమా తీసే ఒక ఎమోషన్ క్రియేట్ చేశారు హ్మ్. ఈ కార్పొరేట్ ఫిలిమ్స్. అలాంటి వాళ్ళ చేతిలో బందీ అయిన సినిమాని తన టెక్నాలజీ తోటి మాత్రం సినిమాని డెమోక్రటైజ్ చేసి అందరికీ ఫ్రీ చూపించి చేసి పడేసాడు. ఫ్రీ చేసి పారేసిండు. అతని లక్ష్యం ఏదైనా కానివ్వండి. కానీ అతని వే మాత్రం చట్టరీత్యా తప్పది. దాన్ని మనం ఖండించాల్సిందే. బెనిఫిట్ అయిందన్నది కూడా చూడాల్సిందే. ఈ సందర్భంగా మనం ఏమంటున్నామంటే సినిమా యాక్టర్లు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఈ పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు వీళ్ళకి ప్రభుత్వ రాయితీలతో బతికారు వీళ్ళు. సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వ రాయితీలు ఇస్తుంది, భూమిని ఇస్తుంది, సినిమా తీసేటప్పుడు సహకరిస్తుంది, ఆ తర్వాత వాళ్ళ స్టూడియోలకి స్థలాలు ఇస్తుంది, బ్రతికేయడానికి ఉండడానికి ఇండ్లని ఇస్తుంది, సినిమా వాళ్ళకి అనేక రాయితీలు ఇచ్చి సినిమా ఆడించుకోవడానికి కూడా థియేటర్లలో అన్ని ఇస్తుంది. కానీ సినిమా థియేటర్లో మంచినీళ్ళు పెట్టాలని మాత్రం ఏ ప్రొడ్యూసర్ అనుకోడు. మంచినీళ్ళు ఏ పెట్టినా డబ్బులే దానికి రూ. 50, రూ. 100. ఒక వాటర్ అనేది సినిమా హాల్లో ఉండదు. ఇలాంటివి పెట్టరు. కానీ మనుషుల యొక్క ఎమోషన్స్ని రెచ్చగొట్టి కమ్మ ఫిలిం ఇండస్ట్రీ, కమ్మ కమ్మ కాస్ట్ వీళ్ళకి ఎందుకు ఈ సినిమా పిచ్చి పట్టుకుంది కమ్మోళ్ళకి అసలు? ఎందుకు అంటే వీళ్ళు రష్యాలో కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా ఎగిరింది సార్. ఈ ఎర్ర జెండా ఎగిరినప్పుడు భారతీయ ఎంఎన్ రాయో లేకపోతే డా మన శ్రీపాద డాంగేనో ఎవరో మరి ఆ జెండా తెచ్చుకుంది. హ్మ్. వారితో పాటు ఆంధ్రప్రదేశ్ కమ్మవారు కూడా ఆ జెండా దగ్గరికి పోయారు. జెండా తెచ్చుకొని స్టాలిన్ లాగా యుద్ధం చేసి రాజ్యం దేవాలనా ఈ కమ్మవారు? లేదంటే పేదలు ధనికులు మధ్య పోరాటాన్ని స్టోరీలుగా రాసి సినిమాలు తీసి డబ్బులు సంపాదించారు. స్టాలిన్ లాగా యుద్ధం చేయలే వీళ్ళు. ఎవడన్నా ఒక భూస్వామి మీద యుద్ధం చేసి, ఒక భూస్వామిల రాజ్యం మీద యుద్ధం చేసి, చైనా విప్లవకారుల్లాగానో స్టాలిన్ లాగానో మావో లాగానో యుద్ధాలు చేసి రాజ్యాన్ని తెచ్చి పేదలకు ఇవ్వాలి. కానీ ఆంధ్రప్రదేశ్కి అమ్మవారు చేసిన పని, అమ్మా ఈ రాజ్యం చేయడం మన వల్ల కాదు, ఈ యుద్ధాలు మన వల్ల కాదు, కానీ ఈ కథనే తయారు చేసి సినిమా తీస్తే మోటివేషన్‌కి ఉపయోగపడదా సినిమా? కొంత పరివర్తన తీసుకురావడానికి. వీళ్ళు చేసిన సినిమాలు. లీడర్షిప్ లేని ఏ పరివర్తనైనా డైల్యూట్ అండ్ డైవర్ట్ అయిపోయి హ్మ్. ఆగమాగం అయిపోతుంది. ఎనీ మెచ్యూరిటీ, హ్యూమన్ మెచ్యూరిటీ, ఒక పువ్వు వికసించినా దాన్ని కాపాడేవాడు ఉండాలి. నీళ్ళు పోసి వికసిస్తుంది, కాయలు కాస్తుంది అంటే అది పీక తింటాడు వేరేవాడు వచ్చి. హ్మ్. అందుకని ఇది ఓళ్ళు కమ్మ సినిమా వచ్చింది. కమ్మ సినిమా వచ్చి ఆ సినిమా స్టోరీలతో సినిమా తీశారు రైతు బిడ్డ దగ్గర నుంచి. సినిమా రైతు బిడ్డకి కమ్మ జమీందారు ప్రొడ్యూసరు. ఏమండి? అట్లా కమ్మవారు సినిమాలు ఆంధ్రప్రజా నాట్య మండలి అని ఉండేది. అవును. ఆంధ్రప్రజా నాట్య మండలి ద్వారా
భూస్వాములు, పేదలు, రైతులు, భూస్వాములు, పేదవాళ్ళే ఈ కథలు తయారు చేసి ఈ కథలతోటి సినిమాలు తీశారు. సినిమాల ద్వారా వందల, వేల, లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు. ఆ డబ్బుతో వ్యాపారం చేశారు. ఆ డబ్బుతోటి రాజకీయం చేసి మళ్ళా రాజ్యం తీసుకొచ్చారు గవర్నమెంట్. ఎన్టీ రామారావుని సెంట్రిక్గా చేసి. అంత కమ్మాసే కదా ఫిలిం ఇండస్ట్రీ. మొదట్లో బ్రాహ్మణ తరం ఉన్నది. ఆ బ్రాహ్మణ తరం తర్వాత ఇది మనకు ఆరుద్ర కమ్యూనిస్ట్ పార్టీ లాగా కనిపిస్తూ ఉంటాడు. కానీ ఆరుద్ర కౌబాయ్ సినిమాకి కృష్ణాకి స్టోరీ రాస్తాడు ఆయన. మనకేమో కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలాగా కనిపిస్తాడు ఆరుద్ర. అంటే వీళ్ళ పాటలు వీళ్ళంతా దేవులపల్లి కానీ, శ్రీశ్రీ కానీ, ఆరుద్ర కానీ వాళ్ళ ముగ్గురు కలిసి తెలంగాణలో దాశరథిని పికప్ చేసుకుంటారు. దాశరథి గారు మనకు కమ్యూనిస్ట్ లాగా కనిపిస్తారు. మళ్ళీ వారు ఆస్థాన కవి ప్రభుత్వానికి. సినారే కూడా సినారే. అందుకని సినారేలు, దాశరథులు తెలంగాణ అయినా మేము ఒప్పుకోము. మాది శ్రామిక అణగారిన వర్గాల దృక్పథం. మాకు సీనారాయణ రెడ్డి వద్దు, మాకు దాశరథి వద్దు, కందికొండ కావాలా. ఇక్కడ అణగారిన వర్గాల రచయితలు కావాలి మాకు. ఎన్ శంకర్ ఉన్నాడు ఫిలిం డైరెక్టర్. ఆయనకి ఇచ్చిన గౌరవం ఏంటి? తెలంగాణలో ఒకడు టెమండర్స్ డైరెక్టర్ అయ్యాడు. ఒక్క డైరెక్టర్ ఏ స్థాయికి పోయినాడు ఎన్ శంకర్? ఎక్కడ దాకపోవాలా? నేను అడుగుతున్నాను సార్ ఈ సందర్భంగా. సంపూర్ణేష్ బాబు ఉన్నాడు, ఒక గోల్డ్ స్మిత్ విశ్వబ్రాహ్మణుడు సిద్దిపేటలో, ఒక యాక్టర్. నేను అంటున్నా సంపూర్ణేష్ బాబుకి పద్మ విభూషణ్ ఇవ్వాలంటున్నా. హంతకుడైన బాలకృష్ణకి పద్మ విభూషణ్ ఇస్తారా? నటించడం బాలకృష్ణకు వచ్చా? నాటకం వచ్చా? అతనికి అభినయం వచ్చా? వాక్చాతుర్యం ఉన్నదా? ఒక డైలాగ్ మాట్లాడగలడా తప్పులు పోకుండా? నాగార్జున, వెంకటేష్, ఆ వెంకటేష్ అనేవాడు శవం దగ్గర నిలబెట్టిన నవ్వుతూ ఉంటాడు సినిమాలో. చనిపోయిన మరణ వార్త దగ్గర నవ్వు మొక్క ఉంటుంది ఆయనది. అదే ఆయన నటన. నాగార్జునకి ముక్కున్నదా సార్? ముక్కున్నదా? మనం బాడీని షేమ్ చేయట్లే, కానీ ఫిలింకి, సినిమాకి ఫోటోజెనిక్ ఫేస్ కావాలి. నాగార్జునకు ముక్కున్నదా? లేదు. ముక్కు లేకపోయినా బలత్కారంగా అతన్ని, నాగార్జున్ని, వెంకటేష్ని, ఇంకొక ఆయన నెపోటిజం. ఏంటిది? జగపతి బాబుకు ఒక హ్యూమన్ ఫేస్ ఉంది. ఫేస్ నాట్ ఓన్లీ బాడీ ఫేస్, హ్యూమన్ యాంగిల్ ఉన్నది. అతను ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉంది. తన పిల్లలు, తన కుటుంబం ఒక మంచి జాగ్రత్తగా పోతారు. అది అభినందనీయం. ఏంది ఈ గోల? బాలకృష్ణది, నాగార్జునది, వీటన్నిటి వల్లే ఐబొమ్మ రవికి అంత సానుభూతి వచ్చింది. అంతే కదా. ఇప్పుడు వీళ్ళ దోచుకోవడం ఏంటి? వీళ్ళ స్టూడియోలు ఏంటి? వీళ్ళ స్థలాలు ఏంటి? దాని మీద వ్యాపారాలు ఏంటి? ఎంక్రోచ్మెంట్, చెరువులను ఎంక్రోచ్మెంట్ లోపలికి వచ్చి ఆ నాగార్జున స్టూడియోలు కట్టడం ఏంటి? ఏంది అంటారు ఇది? ఈ సొమ్ము అంతా ఏంది ఇది? అందుకని సంపూర్ణేష్ బాబుకి ఎందుకు ఇవ్వరు? తాగుబోతు కాని రమేష్ ఆయన పేరు. తాగుబోతు కాని రమేష్ ఆయన పేరు. పద్మశ్రీ అవార్డు ఇవ్వాలంటారు నేను ఆయనకి. అతను యాక్షన్ కానీ అతను యాక్షన్ నటించమని చెప్తే చూసే శక్తి ఉందా అంటాను అసలు తెలుగు వాళ్ళకి. బలగం వేణు అంటే చూసే శక్తి కూడా ఉండాలా. తాగుబోతు కాని రమేష్ అతని పేరు. తాగుబోతు కాని రమేష్. ఇప్పుడు నేను ఎట్లా అతన్ని పలకాలా అని ప్రయత్నిస్తే ఈ పేరు దొరికింది. తాగుబోతు కాని రమేష్. లిక్కర్ డ్రాప్ కూడా ముట్టాడు అతను. రామగుండం, గోదావరి కాని అతను. తాగుబోతు కాని రమేష్ అతని ఒరిజినల్ యాక్షన్ బయటికి తీస్తే చూసే దమ్ము కూడా మనకు లేదు. అలాంటి తాగుబోతు కాని రమేష్ ఎవరైతే ఉన్నాడో ఆ తాగుబోతు కాని రమేష్కి పద్మశ్రీ ఇవ్వాలి. సంపూర్ణేష్ బాబుకి పద్మ విభూషణ్ ఇవ్వాలి. ఎందుకంటే సంపూర్ణేష్ బాబు బాలకృష్ణ కన్నా 1 కోటి రెట్లు ఎక్కువ యాక్ట్ చేస్తాడు యాక్షన్లో. గోల్డ్ స్మిత్. మేము ఆంధ్రాని విమర్శించాము, బ్రహ్మానందాన్ని తీసుకుంటాం. ఎందుకు? బ్రహ్మానందం ఒక విశ్వబ్రాహ్మణుడు, గోల్డ్ స్మిత్. మళ్ళీ బ్రహ్మానందం ఆంధ్ర అంటే మేము అట్లా ఒప్పుకోము. ఏ భూమి మీదైనా మా అణగారిన వర్గం కావాలా. ఏ భూమి మీదైనా అణగారిన వర్గం కావాలా మాకు. ఆంధ్ర నుంచి పోయినటువంటి యాక్టర్స్లో అణగారిన వర్గాలని అభినందిస్తాం 100%. అక్కడ యాక్టర్స్లో ఎవరైతే బయటకు వచ్చారో పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు అణగారిన వాళ్ళు. రాజేంద్ర ప్రసాద్ ఏదో బ్రహ్మానందాన్ని ఏదో తిట్టినట్టుకుంది వచ్చే వీడియోలు కూడా. ఇక మనం ఏమో మనకు చూడలేదు వాస్తవానికి. అంటే మనం తెలంగాణలో ఇట్లా మాట్లాడుతున్నాం. ఎన్ శంకర్ లాంటి ఒక మహాదర్శకుడికి ఇవ్వమనండి పద్మవిభూషణ్. దర్శకుడికి ఇవ్వమనండి, ఒక అవార్డు ఇవ్వండి. తెలంగాణలో అతని ద్వారా ఒక పెద్ద డైరెక్షన్ స్కూల్ పెట్టియండి. రేవంత్ రెడ్డి పిలిపించి ఒక ఫిలిం డైరెక్షన్ స్కూల్ పెట్టండి. హాలీవుడ్ కన్నా పెద్ద చేస్తా అంటే
శంకర్కి ఒక ఫిలిం యూనివర్సిటీ పెట్టి అందులోంచి తెలంగాణ పిల్లలందరికీ ట్రైనింగ్ ఇప్పియండి. తెలంగాణ మూవ్‌మెంట్‌లో ఆ సినిమా కూడా చాలా సూపర్ డూపర్ ఆ! హిట్. అదొక ఉన్నది మోటివేషన్. కదా! ఒక అవును. ఫిలిం యూనివర్సిటీ పెట్టియండి. ఆ ఫిలిం యూనివర్సిటీకి ఆయనకి ఇన్ఛార్జ్‌గా ఒప్పజెప్పి మొత్తం ట్రైనింగ్ ఇచ్చి తెలంగాణలో గ్రామంలోనే అదన్నా చేయమనండి. అది చేయకపోయినా సహజంగానే కూలిపోతది. 100% కూలిపోతది ఇది తెలంగాణలో. ఆ అప్పర్ కాస్ట్ ఫిలిం ఫ్యాసిస్టులు ఉన్నారు కదా! అది కూలిపోతది. అంటే ఈ సందర్భంగా మేము చెప్పేదేంటంటే, అణగారిన వర్గాల సంబంధించిన కళాకారులని 100% మనం ప్రోత్సహించాలి. హ్మ్. ప్రభుత్వం మీద ఆ బాధ్యత ఉంటది. ఆ ఫేస్ ఉండాల్సిందే వాళ్ళకి. ఓకే. అంతిమంగా ఓవరాల్‌గా మేము చెప్పేదేంటంటే, సామాజిక ప్రయాణం ఇది. అనేక దేశాలు సాంప్రదాయంగా వస్తున్న కస్టమ్స్ ఉంటాయి కొన్ని ఆచారాలు. అవును. ఈ ఆచారాల్లో హ్యుమానిటీ ఉండదు. మానవీయ వ్యతిరేకం ఉంటది. అది మహిళ మీద మతం దోపిడీ చేసింది. అన్ని మతాలు మహిళని అవును. దోపిడీ చేసినాయి. ఏ రిలీజియన్ అని తీసుకోండి మీరు. అవును. ఆ రిలీజియన్‌లో రెండో శ్రేణి. అనేక మతాలు శ్రామిక వర్గాల్ని దూరం పెట్టినాయి. భూమి మీద, ఆస్తి మీద, చదువు మీద, జ్ఞానం మీద, అన్నింటి మీద హక్కులు నిరాకరించబడి అస్పృశ్యులుగా, సేవ చేసే శూద్రులుగా మార్చినాయి అనేక మతాలు. అలాంటి కస్టమ్స్ నుంచి బయటపడి ప్రపంచమంతా అద్భుతంగా భూగోళం అభివృద్ధి చెందుతుంటే, మన దేశం ఎందుకు ఇంత దారుణంగా ఉందని అడుగుతున్నాం. 140 కోట్ల మందిలో 100 కోట్లు బీసీఎస్సీ ఎస్టీలు ఉన్నారు. ఆ 100 కోట్ల మంది తిండి లేదు, వైద్యం లేదు, ఉపాధి లేదు. సమాజంలో వివక్షకు గురై మనుషులు కాక జీవితం అంటే ఏంటో తెలియక బతుకుతున్నారు 100 కోట్ల మంది. పైన ఒక 40 కోట్లలో ఒక 20 కోట్లో 10 కోట్లో హ్మ్. అంబేద్కర్ రాజ్యాంగం ఫూలే వల్ల బెనిఫిట్ అయ్యారు. కానీ 100 కోట్లు లిటరల్‌గా పేదవాళ్ళు ఉన్నారు. హ్మ్. మరి వాళ్ళ సంగతి ఏంటి? అందుకని ప్రపంచం మారుతుంది. అమెరికా, ఇంగ్లాండ్, యూరప్, చిన్న చిన్న దేశాలు, సింగపూర్, మలేషియా వాళ్ళకి ఎప్పుడొచ్చింది స్వాతంత్రం? హైదరాబాద్ టౌన్ అంత లేదు సింగపూర్. వాళ్ళు ఎట్లా లిబరేట్ అయ్యారు? వాళ్ళ వర్కింగ్ కల్చర్ ఏంటి? అక్కడ కరప్షన్ ఉందా? ఏమిటి ఈ డెవలప్‌మెంట్? ఇజ్రాయెల్ కంట్రీ ఏంటి? అక్కడ జరుగుతున్నటువంటిది ఏంటి? రేపు తెలంగాణ వచ్చినాక అక్కడ అగ్రికల్చర్ ఎట్లా జరుగుతుందో అలాంటి అగ్రికల్చర్‌ని తెలంగాణలో నిర్మిస్తాం మేము. అంత మైక్రో లెవెల్ ఇరిగేషన్ దగ్గర కూడా తీసుకుపోతాం. మా చేతికి బీసీఎస్సీ ఎస్టీల చేతికి రాజ్యం వచ్చి తెలంగాణ మా చేతికి వస్తే లా అండ్ ఆర్డర్తో పాటుగా ఇక్కడ ఎకనామికల్గా ఎట్లా ఉండాలి, రైతులు ఎట్లుండాలి, శ్రామిక వర్గం ఎట్లుండాలి, అగ్రకులాల్లో ఉన్న పేద వర్గాలను ఎట్లా చూసుకోవాలి. అగ్రకులాల్లో వేల కోట్ల అధిపతులు ఉన్నారు సార్. ఆ వేల కోట్ల అధిపతులు ప్రపంచంలోనే కుబేర్లు ఉన్నారు. మీ అగ్రకులాల్లో పేదలు ఉన్నారు. మీ అగ్రకులాల్లో ఉన్న పేదల్ని మీకు చూసుకోవడం చేత కాదు. రిజర్వేషన్లకు మాత్రం పంపు చేసి మా దాంట్లోకి పంపిస్తారు. ఇంతంత రిజర్వేషన్ వస్తే ఈ రిజర్వేషన్లో మీరు అగ్రకులాలను ఇందులో పంపించి ఇందులో బిక్కు తినటం అని అంటారు. కానీ మీ దగ్గర ఉన్న లక్షల కోట్ల రూపాయల సంపదలోకి మాత్రం మీ సొంత కులాలనే రానియరు. నీ సొంత కులాన్ని బాగు చేసుకోనోడు మమ్మల్ని ఏం బాగు చేస్తావా నువ్వు? అందుకని మాకు ఈ దృక్పథం ఉంది. ఓవరాల్గా మేము చెప్పబోయేది యాజ్ ఎ బీసీఎస్సీ ఎస్టీ జేఏసీగా, బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ కన్వీనర్గా తెలంగాణలో 90% ప్రజలకి 90% రిజర్వేషన్ల కోసం ఒక మహాయుద్ధం జరగబోతుంది. దాంట్లో ఒక పార్ట్ 42% ఆర్ 50% బీసీలకు. రేపు ఆ బిల్స్ అన్నీ వయలేట్ అయిపోతే మురిగిపోతే మళ్ళీ కొత్త బిల్స్ తయారు చేయాలి. ఆ కొత్త బిల్స్లో 50% బీసీలకు ప్రపోజ్ చేస్తున్నాం రిజర్వేషన్, 10% రిలీజియన్ మైనారిటీకి ప్రపోజ్ చేస్తున్నాం, షెడ్యూల్ క్యాస్ట్ కోసం 20% రిజర్వేషన్ల కోసం యుద్ధం చేయబోతున్నాం, ఎస్టీలకి 10% రిజర్వేషన్ల కోసం, అప్పర్ కాస్ట్ పేదలకి 10% రిజర్వేషన్ల నుంచి వాళ్ళని అందులోనే ఉంచండి అని అంటున్నాం. అందులో పేద అగ్రవర్ణాలనే ఉంచమంటున్నాం. ఆ విధంగా ఒక మహా రిజర్వేషన్ల కోసం, సోషల్ జస్టిస్ కోసం పోరాటం చేసి తెలంగాణలో అణగారిన బీసీఎస్సీ ఎస్టీలకి రాజ్యాధికారం రావడానికి, తెలంగాణలో సామాజిక సాంస్కృతిక రాజకీయ పోరాటానికి పునాదులు వేయడానికి మా భూమి రథయాత్ర ఒక పక్కన జరుగుతూనే అనేక సమస్యల పట్ల తెలంగాణలో స్పందిస్తూ ఇక్కడ వైద్యం అందాలి, విద్య అందాలి, ఉపాధి అందాలని ఒక రాష్ట్రాన్ని ఒక అద్భుతమైన ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దే ఒక బృహత్ ప్రణాళికతో ఫూలే అంబేద్కర్ కాన్షియం మెథడాలజీ ఫిలాసఫీ వేలో ప్రయాణం చేసి అందరి పట్ల మాకు ఏ అప్పర్ కాస్ట్ మీద ద్వేషం లేదు సార్. మీకు సభావేదికగా పవన్ గారికి మీకు ఈ వేదిక నుంచి నేను చెప్తాను. ఎందుకుంటుంది మాకు ద్వేషం? మాకు ఆక్రోశం ఉంది, కోపం ఉంది. కోపంలో మాట్లాడేటప్పుడు ఇంతకాలం వేల సంవత్సరాలు మమ్మల్ని దోపిడీ చేశారనే బాధలో 1-2 పదాలు దొర్లుతాయి, తప్పదు. అది కోపంతో దొర్లుతాయి. కానీ అది మా ఇంటెన్షన్ కాదు, మా ద్వేషం కాదు.
మీరు కూడా పరివర్తన చెందండి. బయట దేశాలు ఎట్లా డెవలప్ అయితేనే అట్లా. బాడీలో ఒక చెయ్యిని పక్కన పెడితే దేహం అంతా కూలిపోతుంది. అవును. అట్లనే ఈ దేశం అనే దేహంని అన్ని కులాలు కలిగిన దేహం ఇది. ఈ దేహాన్ని మంచిగా తయారు చేసుకుంటే ప్రపంచంలోనే ఆనాడున్న జంబూద్వీప దేశం ప్రపంచానికి ఆదర్శం. అలాంటి జంబూద్వీప దేశంగా ప్రపంచం ముందు దీన్ని తీర్చిదిద్దుదామని అగ్రవర్ణాలు కూడా మీకున్న కస్టమ్స్, ఆచారాలు, కుల వ్యవస్థ, సాంప్రదాయం, మహిళా దోపిడీ వాటన్నింటినీ వదిలేసి మీరు హ్యూమనైజ్ కాండి, ట్రాన్స్ఫార్మ్ కాండి, డెమోక్రటైజ్ కాండి, రాజ్యాంగ పీఠికనే మీ ఆత్మగా మార్చుకోండి. మీరందరూ వస్తే అణగారిన వర్గాలతో కలిసి పనిచేసి ఒక గొప్ప రాజ్యాంగ దేశంగా ప్రపంచం ముందు నిలబెడదామని అగ్రవర్ణాలని ఈ సందర్భంగా కమ్మ కులస్తులైనా, రెడ్లైనా, బ్రాహ్మణులైనా, వైశ్యులైనా, మరి ముఖ్యంగా వెలమ, కమ్మ, రెడ్డి, శూద్రులైనా, కాపులైనా వాళ్ళందరినీ ఈ సందర్భంగా అడుగుతున్నాం. ట్రాన్స్ఫార్మ్ కాండి. హ్యూమన్ ఫేస్తో, క్రియేటివిటీ దృక్పథంతో ప్రజలందరినీ చేసి బాగు చేద్దాం. ఎవడు ఏడ 1000 సంవత్సరాలు బతకడు, 50 ఏళ్ళు 100 ఏళ్ళు బతుకుతాం. దానికోసం ఈ దోపిడీలు ఇవన్నీ చేయకుండా ఒక చరితార్థులుగా సమాజాన్ని బాగు చేద్దాం రండి అని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం సార్. విశారద్ మహారాజ్ గారు, ఈ మావోయిస్ట్ కీలక నేత హిడ్మా మరణించారు. ఆయన ఏది నమ్మారో ఆ పందా రైట్ ఆర్ రాంగ్ అనే విషయం పక్కకు పెడితే ఆ పందా కోసం ముందరికి వెళ్ళారు, ఎన్కౌంటర్లో చనిపోయారు. అయితే ఆయన ఎవరి కోసం చనిపోయినట్టు? ఇప్పుడు ప్రజా సంఘాల మద్దతు పెద్దగా బహిరంగంగా బయటికి ఎవరు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి కనిపించట్లేదు. అంటే ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే జనరల్గా కూడా ప్రతి ప్రొటెస్ట్ ఈ మధ్య ఏమవుతుందంటే వాళ్ళ భావ వ్యక్తీకరణని సోషల్ మీడియాలో వ్యక్తీకరిస్తున్నారు. ఘోరాతి ఘోరమైనటువంటి వ్యవస్థలోకి పోతుంది సమాజం. అంటే ప్రతిదీ సోషల్ మీడియాలో వ్యక్తీకరించడం, ప్రజా ఉద్యమాన్ని నిర్మించకుండా. ఇప్పుడు నాలాంటి వాడు, అంటే ఒక చిన్న ఈ ఉదాహరణ చెప్తున్నా, నాలాంటి వాడు 20 ఏళ్ల నుంచి ప్రజల్లోనే, మాకు వేరే పనే లేదు, ప్రజలను ఆర్గనైజ్ చేయడం, ప్రజలు నిర్మించడం, ఒక పెద్ద తాత్వికంగా ప్రజలను నిర్మించడం, అనేక విషయాల్లో పోరాటాలు చేయటం, ఇవన్నీ చేస్తుంటే ఎవరో మీలాంటి వాళ్ళు యూట్యూబ్లో పెడుతుంటే, ఆ యూట్యూబ్లో పెడుతుంటే నన్ను మిమ్మల్ని యూట్యూబ్లో చూస్తాను సార్, మిమ్మల్ని యూట్యూబ్లో చూస్తాను సార్ అంటారు. కానీ నేను చేసేది ప్రజా ఉద్యమం. ప్రజా ఉద్యమం చేస్తాను అనే రోజులు పోయినాయి. ప్రజా ఉద్యమం చేసే వ్యక్తిని మిమ్మల్ని యూట్యూబ్లో చూస్తున్నాం అంటారు. అంటే మేము నిర్మించేది ప్రజా ఉద్యమం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరు హిడ్మా పట్ల నిరసన లేదంటే అభిప్రాయ వ్యక్తీకరణ ప్రజా ఉద్యమంగా బయటకు వచ్చి ప్రజల ద్వారా మీటింగ్లు పెట్టి నిరసించట్లే. ఎక్కడ నిరసిస్తారు వాళ్ళు? ఫోన్లల్లో, సోషల్ మీడియాలో, స్క్రీన్ల ముందు మాట్లాడుతున్నారు. అంటే ఏదేమైనప్పటికీ శాతం తగ్గింది స్పందన. ఎందుకంటే రాజ్యానికి భయపడి కావచ్చు. హిడ్మా ఆస్తులు ఎన్ని ఉండొచ్చు అంటారు? హిడ్మాకి సొంతంగా తన ఆస్తులు పెంచుకోవడానికి ఏదైనా ప్రయత్నించాడా? రెక్కలే ఆస్తిగా బ్రతికే వ్యక్తి ఉంటాడండి. రెక్కలే ఆస్తి. రెక్కలే ఆస్తి. సమాజం కాబట్టి సిగ్గు, ఇజ్జతు ఉండాలి కాబట్టి బట్టలు వేసుకున్నాడు అతను. ఎవరి కోసం చనిపోయినట్టు? అతను ఒక ప్రాలిటేరియట్. అంటే రెక్కలే ఆస్తిగా బతికే 0%. అతని తల్లి ఏడుస్తున్నది చూసారా, ఏడుపు ధ్వని. ఆ ధ్వనిలో ఉన్న ఆ రిథం అర్థం చేసుకోగలిగితే భారతదేశంలో ఉన్న వేల సంవత్సరాల అణగారిన వర్గాల కన్నీరంతా కలిపి ఏడిస్తే హిడ్మా తల్లి ఏడుపు అంత భయంకరంగా ఉంది. ఆ ఏడుపులో ఉన్న ప్రపంచ తల్లుల దుఃఖం. ప్రపంచ భూమి పుట్టిన కాడి నుంచి దోపిడీకి గురైన బాధితుల హృదయమంతా కలిసి వారి కన్నీరంతా కలిపి ఏడిస్తేనే హిడ్మా తల్లి దుఃఖం. అది ఆమె దుఃఖం. అంత దుఃఖపడ్డ హిడ్మా అనే వ్యక్తి రాజ్యాంగ పీఠికని, రాజ్యాంగ కోర్ సోల్ని, అంబేద్కర్ ఈ దేశాన్ని తాను మార్చాలనుకున్న పంతాని హిడ్మా అర్థం చేసుకోలేదు, తెలుసుకోలేదు. హిడ్మా ప్లస్ అంబేద్కర్, హిడ్మా ప్లస్ రాజ్యాంగం ఆర్ హిడ్మా ప్లస్ అంబేద్కర్ ఈజ్ ఈక్వల్ టు హిడ్మా ప్రైమ్ మినిస్టర్. ఎస్, అది అతని ప్రజల పట్ల ఉన్న సంకల్పం. అతని చదువు ఎంత ఉంది అనేది పక్కన పెడదాం, ప్రజల కోసం బయలుదేరాడు. కానీ నేను పూర్తిగా మావోయిస్ట్ పార్టీకి ఎగెయినెస్ట్. బట్ హిడ్మా సంకల్పం ప్రజల పట్ల, హిడ్మాకున్న మానవీయ దృక్పథం, దాన్ని మాత్రమే సమర్థిస్తున్నాను తప్ప హిడ్మా మార్గాన్ని వ్యతిరేకిస్తున్నాను. సాయుధ పోరాటాన్ని రాష్ట్ర కార్యదర్శి జగన్ ఉన్నాడు, చనిపోయాడు కాజీపేట దగ్గర.
తినటానికి తిండి లేదు వాళ్ళ ఇంట్లో ఈరోజు. ఇట్లా కొన్ని వందల వేల మంది మావోయిస్ట్ మార్గంలోకి పోయి, కమ్యూనిస్ట్ పార్టీ మార్గంలోకి పోయి, వాళ్ళంతా అంబేద్కర్‌కి, ఫూలేకి, రాజ్యాంగానికి దొరకలేదు. దొరికినట్టయితే మా అణగారిన వర్గాలు ఈ దేశంలో ఎప్పుడూ అధికారానికి వచ్చేటోళ్ళు. అంటే అంటే సాయుధ పోరాటం కాకుండా ఆయన రాజ్యాంగాన్ని గౌరవించి ఉంటే ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడంటారు దేశానికి. 100% ఈ దేశాన్ని పరిపాలకుడు అయ్యేటోడు. అది ప్రైమ్ మినిస్టర్ రూపమా? హ్మ్. మరో ఈ దేశాన్ని పరిపాలించేటోడు. ఎందుకు ఒక ఆ రాష్ట్రానికి కమిట్మెంట్ హెడ్ ఆ మాకు ఉన్న కమిట్మెంట్ కమిట్మెంట్. అది మానవీయ కమిట్మెంట్. అది పాత హ్యూమన్ రాంగ్. ఫేస్. బట్ పందా రాంగ్. 100% పాత రాంగ్. హ్మ్. అసలు ఆ పాతకి భూమి మీద చోటే లేదంటున్నాం ఈరోజు. హ్మ్. ఆ పాతకి భూమి మీద చోటే లేదు అసలు ఆ పాతకి. భూమి మీద అభిప్రాయంతో రాజ్యానికి వస్తున్నారు. నీ ఒపీనియన్ బిల్డ్ చేసుకో, నీ ఒపీనియన్కి ఒక ఫిలాసఫీ నేర్చుకో, ఆ ఫిలాసఫీ తోటి నీ సోల్ని కన్స్ట్రక్ట్ చేయి, నీ సోల్ నుంచి నీ ఒపీనియన్ని బ్యాలెట్ బాక్స్లో వేయి, బ్యాలెట్ బాక్స్ నుంచి పవర్ వస్తుంది బయటికి. అవును. ఇది డెమోక్రసీ, ఇది గణతంత్రం. ఇది రాస్తున్నది, ఇది జరుగుతున్నది వరల్డ్ మొత్తం. మావోయిస్ట్ తీవ్రవాదం, ఎక్స్ట్రీమిస్ట్ ఎందుకు ఇంకా? ఎక్కడిది ఎక్స్ట్రీమిజం? ప్రపంచంలో, భూగోళంలో, భారతదేశంలో ఎక్స్ట్రీమిస్ట్, లెఫ్ట్ టెర్రరిజానికి, వామపక్ష తీవ్రవాదానికి అణగారిన వర్గాలు బలైపోయినంత బలి భూగోళ చరిత్రలో ఇంతవరకు జరగలేదు. కారణం ఏంటి? మేము మావోయిస్ట్ పార్టీలో చనిపోయిన అగ్రవర్ణాల పట్ల కూడా మేము సానుభూతిగానే ఉంటాం. ఎంతోమంది రెడ్లు తమ జీవితాలను ధారపోసి చచ్చిపోయారు, అవును. కాదనట్లేదు. కీలకంగా ఉన్నారు. అగ్రవర్ణాలు చనిపోయారు, కాదనట్లే. కానీ 95% మా చావులు జరిగినాయి, 99% మా చావులు జరిగినాయి. దాన్ని ఎందుకు మరి లెక్కలో తీసుకోదు సమాజం? తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో సింగిల్ 1% కూడా, బిలో 1% అప్పర్ కాజ్ చచ్చిపోయారు. వెలమ చనిపోలే ఒక్కళ్ళు కూడా, బ్రాహ్మణ ఒక్కళ్ళు చనిపోలే, రెడ్లు మాత్రం 5-6 చనిపోయారు. మిగతా వాళ్ళు మొత్తం బీసీ, ఎస్సీ, ఎస్టీలే. ఎందుకు చనిపోయినాం మేము? ఆ కాంట్రిబ్యూషన్ మేము మాట్లాడొద్దా? మేము బలైపోయింది మేము మాట్లాడొద్దా? కమ్యూనిస్ట్ పార్టీలో, మావోయిస్ట్ పార్టీలలో మేము చచ్చిపోయినాం బీసీ, ఎస్సీ, ఎస్టీలో. మాకు కన్నతల్లి లాంటి, మాతృదేవత లాంటి మా విముక్తి కోసం రాసిన ఆ రాజ్యాంగ సిద్ధాంతం దగ్గరికి మేము పోలేదు. అది మాకు సమాధానం దొరకని, ఈ యుగానికే దొరకని బాధ అది మాకు. అందులో చనిపోయిన అగ్రవర్ణాల పట్ల 100% సానుభూతి ఉంది. ఎందుకు ఉండదండి? ఒక మనిషి చనిపోతే ఎందుకు ఉండదు? చిన్న సహాయానికి కృతజ్ఞతగా కన్నీళ్లు పెట్టుకొని జీవితాంతం రుణపడి కృతజ్ఞతగా ఉండే మేము, వాళ్ళ పట్ల మాకు ఎందుకు ద్వేషం ఉంటుంది? ఇట్లా పోయి అట్లా చనిపోయిన రెడ్లు లేరా? గ్రామానికి రెడ్లు పోయి గ్రామాలనే కొంతమంది క్రూర రాజకీయ నాయకుల చేతుల నుంచి తీసుకొని రెడ్లు అనేక గ్రామాలను సాధినోళ్ళు ఉన్నారు. వాళ్ళ భూమిలో పంటలు పండితే, అరే పలానా ఎస్సీలు, దళితులు, మాదిగోళ్ళు వాళ్ళురా, వాళ్ళు మన కుటుంబం వైపు నిలబడ్డరా, వాళ్ళకి మనం చూడాలరా, మన అయ్యకి నిలబడ్డరు, మన తాతకి నిలబడ్డరు, వాళ్ళని మనం చూడాలని గ్రామాలలో, కొన్ని వందల గ్రామాలలో రెడ్లు మా అణగారిన వర్గాల్ని కళ్ళలో పెట్టుకొని చూసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పట్ల కృతజ్ఞత ఉంది మాకు, సమస్య లేదు అందులో. మాకెందుకు ఉంటుంది? ఓకే. రాహుల్ సాంకృత్య ఆయన బ్రాహ్మణుడే, ఆయన మా కోసం ఆలోచించి అనేక మార్గాలను మేము వ్యతిరేకమా దానికి? మాకు అట్లాంటిది ఏం లేదు. కాకపోతే మా సమాజానికి మాతృదేవత లాంటి, కన్నతల్లి లాంటి మమ్మల్ని రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టే ఒక అత్యంత గొప్ప తాత్విక శాస్త్రం పూలే అంబేద్కర్ ఫిలాసఫీ లెగసీలోకి మేము పోలేదు. మా వాళ్ళని తీసుకుపోలేదు. మా వాళ్ళు అక్కడ దాకా పోకుండా చేసిన కుట్రలు జరిగినాయి. ఇవన్నీ మేము మాట్లాడుతాం సార్. మేము గద్దరే హిడ్మా ఎట్లయితే కలవలేదో, గద్దర్ హృదయంలోకి కూడా అంబేద్కర్ కలవలేదు. అదే జరిగి ఉన్నట్టయితే గద్దర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేటోడు ఏనాడు. ఎందుకు జరగలేదు అది? కారణం ఏంటి? అందశ్రీ అనే వ్యక్తి, నేను పిహెచ్డి చేసేటప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్ఆర్ఎస్ హాస్టల్లో ఉండేవాడిని. వస్తే నా రూమ్లో ఉండి, కొంతమంది మిత్రుల రూమ్కి కూడా వచ్చేటోడు. రమణ అని నా మిత్రుడు రూమ్కి వచ్చేటోడు. నా రూమ్కి వచ్చి తెల్లవారిన దాకా నా రూమ్లోనే ఉండి ఫ్రెష్ అయిపోయేవాడు రమణ, అందశ్రీ గారు. అంత స్నేహితుడు. కానీ క్వైట్ అపోజిట్ అభిప్రాయాలు ఉన్నాయి. అందశ్రీ సంపూర్ణంగా బ్రాహ్మణైజ్ అయ్యిండు. కుల వ్యవస్థలో ఉన్న మాదిగల యొక్క అస్తిత్వం, మాదిగల యొక్క పాత్ర, మాదిగల యొక్క వివక్షత గురించి మాట్లాడకుండా పూర్తిగా తాను బ్రాహ్మణైజ్ అయిపోయి, మాదిగ కులం అంటే తన అభిప్రాయం అది. మాదిగలు ఎక్కడున్నారు, అస్పృశ్యుడి పాత్ర ఏంటి, అస్పృశ్యుడు ఎంత వివక్షతకు గురవుతున్నాడు అని మాదిగల యొక్క పాత్ర వైపు అందశ్రీ చూడలేదు.
అందశ్రీ మానవతావాది, దాన్ని కాదనట్లేదు. అందశ్రీ ప్రేమ గల్లవాడు, నిస్వార్థపరుడు, అన్ని గుణాలు సుగుణాలు అందశ్రీలో ఉన్నాయి. కానీ మనందరి విముక్తి అంబేద్కర్ సిద్ధాంతంలో దాగి ఉన్నది కదా. మనందరి విముక్తి ఫూలే అంబేద్కర్ చాతుర్వర్ణ బ్రాహ్మణీయ వైదిక సిస్టంలో మేము బందీలై సంఖ్యలు పడి 2500 సంవత్సరాలు బలైపోయినాం కదా. దాని నుంచి లిబరేట్ చేయడానికి ఫూలే అంబేద్కర్లు రాజ్యాంగం ఒక ప్రపోజల్ డాక్యుమెంట్ దేశం ముందుకు తీసుకొచ్చారు కదా. మరి కుల వ్యవస్థలో ఉన్నటువంటి మాదిగలు ఎక్కడున్నారు, బీసీలు ఎక్కడున్నారు, అణగారిన వర్గాలు ఎక్కడున్నారని మా విముక్తి గీతాన్ని ఏనాడు అందశ్రీ పాడలే. ఆయన జనరల్ మానవీయ దృక్పథంతో మాట్లాడిండు, కానీ నిస్వార్థపరుడు. ఈ కాంట్రడిక్షన్స్ ఆయనకి నాకు మొదటి నుంచి ఉన్నాయి. అంటే అందశ్రీ అంబేద్కర్ వైపు రాలేకపోయా. గద్దరు హృదయానికి అంబేద్కర్ కలిస్తే ముఖ్యమంత్రి అయ్యేటోడు, అతను రాలేకపోయా. ఈ వాదం మాకు ఉండదా సార్? మా మీద ఎందుకు ఇంత స్ట్రెయిన్ పడుతుంది? నాలాంటి వాడి మీద ఇంత స్ట్రెయిన్ ఎందుకు పడుతుంది? తెలంగాణ ఉద్యమంలో తిరుగుతున్న ప్రజలంతా తెలంగాణ రాని అని. కమ్యూనిస్ట్ మావోయిస్టు పార్టీలు ఉండి చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి కాలంలో ఉంటే అసలైన సిద్ధాంతం కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం అని అప్పుడు మాలాంటి వాడికి చోటు లేకపోయా. తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే ముందు తెలంగాణ రానేవా, తర్వాత నీ బీసీఎస్సీ ఎస్టీ వాదం అని అప్పుడు అనబట్టే. ఇప్పుడు పోరాడుతుంటేనే పాలకుల పక్షానే మా వర్గాలు పోయి అక్కడ నిలబడే. మాకు బాధ ఉండదా సార్? ఇప్పుడు మా విముక్తికి రాజ్యాంగం వచ్చినప్పుడు రాజ్యాంగం ఇంకో మాట కూడా చెప్తుంది కదా, మీ హక్కులతో పాటుగా రాజ్యానికే రమ్మని చెప్తున్నాడు కదా అంబేద్కర్. మరి ఆ స్టెప్లోకి పోవాలి కదా. కాబట్టి మేము సమాజంలో మా వర్గాలు మా విముక్తి సిద్ధాంతం ఎక్కడైతే ఉందో ఆ దరికి పోనప్పుడు మాకు బాధ ఉంటుంది. అగ్రవర్ణాలు మమ్మల్ని వేరే దారిలోకి తీసుకుపోయినప్పుడు దాన్ని నిరసిస్తాము, తప్పకుండా దాన్ని విమర్శిస్తాము. అగ్రవర్ణాల్లో మా కోసం, మా పేదల కోసం ప్రాణాలని, జీవితాలని, ఆస్తుల్ని మా కోసం బలి చేసుకొని మా కోసం నిలబడ్డ అగ్రవర్ణాల పట్ల యుగయుగాలు కృతజ్ఞతతో ఉంటాం. ఓకే, మాకున్న స్వభావం అది. ఓకే, మాకు ద్వేషం లేదు, కానీ ఆక్రోశంలో కోపంలో మాట్లాడతాం. మాట్లాడినప్పుడు క్షమాపణలు కూడా చెప్తాం. మేము సమస్య లేదు. పవన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ విశారద్ మహారాజ్ గారు. మీకు తెలుగు పాపులర్ టీవీ తరఫున బీసీ, ఎస్సీ, ఎస్టీల కోసం మీరు చేస్తున్న ఉద్యమ పోరాటానికి తెలుగు పాపులర్ టీవీ ఎప్పుడు సపోర్ట్గా ఉంటుంది. మీకు ఎటువంటి సహకారం కావాలన్నా తెలుగు పాపులర్ టీవీ నుంచి వెల్కమ్. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.